నమస్కారం. సంచిక స్వాధ్యాయ ప్రేక్షకులకు స్వాగతం. స్వాధ్యాయ సంచిక నిర్వహిస్తున్న విశేష కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక గొప్ప సాహిత్యవేత్తను మనం ఈరోజు కలుసుకోబోతున్నాము. తెలుగుదేశంలో దాదాపు 70 సంవత్సరాలుగా సాహిత్య కృషిని, సాంస్కృతిక కృషిని చేస్తున్నవారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంతేవాసులు శ్రీ వెలిచాల కొండలరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మనం ఆయన సాహిత్య ప్రస్థానం గురించి తెలుసుకుందాం. నమస్కారం కొండలరావు గారు. నమస్కారం. మీ సాహిత్య ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు మీ గురించి కొంత సంక్షిప్తంగా మాకు చెప్పండి. నా గురించి చెప్పాలంటే నాకు సాహిత్య ప్రస్థానం కంటే ముందు 2 ప్రస్థానాలు ఉన్నాయి. ఒకటి నా విద్యార్థి దశ. విద్యార్థి దశలో నేను ఎలా ఉంటుంది, నేను కరీంనగర్లో గుండి అనే గ్రామానికి చెందినవాడిని. ప్రథమంగా నా విద్యార్థి దశ నా ఊరి నుండే మొదలైంది. ఈ విషయం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు సెక్యులరిజం గురించి చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. సెక్యులరిజం ఒకటే గోళ. ఈ సెక్యులరిజం అనేది ఎక్కడి నుండి ప్రారంభం కావాలి, ఎక్కడి నుండి ప్రారంభం అయింది ఒకప్పుడు, అది తెలియకుండా మాట్లాడుతుంటారు. మేము మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక బడి ఉండేది. ఆ బడి అందరికీ చెందింది, కొందరికి కాదు. తమాషా ఏంటంటే సాధారణమైన బడి. అక్కడ హరిజనులు, బీసీలు, ఇప్పుడు హరిజనులు వాళ్ళు, బీసీలు, తుర్క వాళ్ళు, పెద్ద కులాలకు చెందిన వాళ్ళు, అందరు రెడ్లు, అందరూ కలిసిమెలిసి ఆడామగా అందరూ కూడా పిల్లలందరూ కలిసిమెలిసి వాళ్ళు బడికి పోయేది, విద్యాభ్యాసం చేయడం. చిన్న స్కూల్ అనుకోండి, చిన్న బడి. 4వ తేదీ వరకు ఉండేది. ఆ 4వ తేదీ వరకు మేము అందరం కలిసిమెలిసి కూర్చునేది, కింద చాపలలో కూర్చునేది, అందరం కలిసి ఆడుకునేది, అందరం కలిసి చదువుకునేది. ఆ విధంగా ఏంటంటే అది సెక్యులరిజం అంటే నాకు ఆ జ్ఞాపకం ఉంది. అందరూ కలిసిమెలిసి చదివిన స్కూలు, అందరికీ కలిసిమెలిసి చెప్పబడిన స్కూల్. అక్కడ కదా ఏంటంటే మనకు బీజవయంతో వచ్చేది. అయినాక చదవకూడదు కాదు, ఆడుకోవడం కూడా. అందరం కలిసిమెలిసి ఆడుకునేది, బయట లోపల అంతటా. అది నాకు ముండ గుర్తు. అక్కడ నుండి నేను కరీంనగర్కి వచ్చాను. 4వ తేదీ దాటినాక 5వ తేదీకి కరీంనగర్ 4వ తేదీ వరకే ఉండింది గుండెలో మా గ్రామంలో. 5వ తేదీ నుండి నేను కరీంనగర్కి వచ్చాను. కరీంనగర్ మిడిల్ స్కూల్లో చదివాను కొద్ది రోజులు. అటుపై 6, 7వ తేదీకి పోకాన్ని అంటారు, హై స్కూల్ పోయాను. ఆ హై స్కూల్ కూడా తమాషా ఉండేది. ఆ రోజుల్లో రమణకవులు సార్ ఉండేవారు ఆ స్కూల్లో. రమణకవులు గారంటే ఆ రోజుల్లో పెద్ద కవి, పెద్ద కవి. ఆయన ఉండేవాడు. రామచంద్రరావు ఎక్కువ ఉండేవాడు. చాలా మంచి గొప్ప సాహిత్యవేత్తలు ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ భాషలో, తెలుగు భాషలో. మాకు తెలుగు కాస్తో కూస్తూ అబ్బితే, ఇంగ్లీష్ కాస్తో కూస్తూ అబ్బితే, ఉర్దూ కూడా అబ్బితే, ఆనాటి ఆచార్యులు, ఆనాటి అధ్యాపకులు మాకు చక్కగా పాఠాలు చెప్పడానికి కాదు, చక్కగా పాఠాలు బోధించేది. చాలా అనుభవంతో ఎంతో చమత్కారంగా ఏదో చెప్పేది. మేము అట్లాగే చదివేది. అంటే మాకు చదువు అయ్యేది. అంటే మా భాషలు ఇప్పుడు ఏమిటి, భాష నేర్చుకోవడం మామూలుగా 36 భాషలు 40 భాషలు తీసుకోవడం నేర్చుకుంటారు. కానీ అంత ఉత్సాహం కలిగించేది, ప్రోత్సాహం కలిగించేది, అభిరుచి కలిగించేది. అది భాష నేర్చుకోవడం అంటే ఆచార్యులు, అభిరుచి పుట్టించాలి. అయితే అప్పట్లో అట్లాంటి సార్లు ఉండేవాడు స్కూల్లో. అక్కడ చదువుకున్నాను. ఉర్దూ మీడియం. తమాషా చూడండి, చదువుకున్నది నిజాం హయాంలో ఉర్దూ మీడియం. ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం కాదు. ఇంగ్లీషు, తెలుగు ఒక సబ్జెక్ట్స్లో మాత్రమే ఉండేది. కానీ మీడియం మాత్రం ఉర్దూ ఉండేది. మెట్రికులేషన్ వరకు ఉర్దూ ఉండేది. అప్పుడు మెట్రికులేషనే కాదు, బిఏ, ఎంఏ, ఎల్ఎల్బి అన్నీ కూడా ఉర్దూ మీడియంలో ఉండేవి.
తమాషా ఏంటంటే ఉర్దూ మీడియంలో అంత బాగా చదువుకున్నాం మేము. నేనే కాదు, శ్రీ రాజేశ్వరరావు, శ్రీ హనుమంతరావు, గౌతమరావు, అట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, మంచి మంచి వాళ్ళు ఏదో ఉర్దూ మీడియంలో లేని వాళ్ళే వాళ్ళు. అటు తదుపరి ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు, తదుపరి తెలుగు మీడియంకి వచ్చారు. తెలుగులో బ్రహ్మాండంగా రాశారు, తెలుగు మీడియంలో బ్రహ్మాండంగా మాట్లాడినారు. అయితే అదేంటి కారణం ఏంటి? భాషలు బాగా నేర్చుకున్నాం. వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు, వీళ్ళు అదనంగా పుస్తకాలు చదువుకునేవాళ్ళు. మేమందరం కూడా అదనంగా పుస్తకాలు చదివి విక్టర్ హ్యూగో పుస్తకాలంటే, చెకో పుస్తకాలంటే, అన్నా కరుణ అంటే ఇవన్నీ పుస్తకాలు ఏదో ఆరంభంలో చదివాం మేము. తెలుగు చదివేది, ఇంగ్లీష్ చదివేది, ఉర్దూ కూడా చదివేది, గాలి పద్యాలు చదివేది. అట్లాగే మహాభారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా మా ఇంట్లో ఏదో ఉండే పుస్తకాలు ఉండేవి, చదివేది. అదే కారణం. సాహిత్య రుచికి, సాహిత్య ఒక ఇంట్రెస్ట్కి అయితే మా కారణం ఏంటంటే ఇంటి నిండా పుస్తకాలు ఉండడం. కుటుంబ సంస్కృతి. మా నాన్నగారు మంచి కవి, మంచి ప్యాట్రియట్, ఖాళీ దొరికేది, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో పనిచేసినాడు, పూనాకు పోయినాడు, వార్ధాకు పోయినాడు. అట్లా ఏంటంటే ఆయన ఒక దేశభక్తుడు. ఆయన దేశభక్తుడు కావడం వల్ల మాకు ఇంట్లోనే ఏంటంటే మాకు చాలా పుస్తకాలు లభించేవి. భారతి వచ్చేటప్పుడు, కృష్ణ పత్రిక వచ్చేటప్పుడు, ఆంధ్రపత్రిక వచ్చేది, ఆంధ్రప్రభ వచ్చేది, ఇట్లా ఎన్నో పత్రికలు మా ఇంటికి వచ్చేవి. ఆ పత్రికలను చదివేది. అట్లా సాహిత్య అభిరుచి మాకు ఒకటి కుటుంబం నుండి, ఇటు పాఠశాల నుండి, ఇటు అధ్యాపకుల నుండి, అదనంగా చదివిన పుస్తకాల నుండి వచ్చిన సాహిత్య అభిరుచి. పెద్ద పండితులు కాదు, ఏతుందో ఆ విధంగా ఏతుందో ప్రత్యేకంగా స్పెషలైజేషన్ చదివిన వాళ్ళ కాదు. కానీ ఈ చదువు మధ్యలో ఇప్పుడు మీరు ముందు అన్నట్టు ఒకే స్కూల్లో చదువుకున్నారు, అన్ని వర్గాలు, అన్ని కులాలు. ఈ వివక్ష అనేది ఎక్కడ కూడా మాత్రం ఉండేది కాదు. అసలు పక్కన ఏదో అతను కూర్చుంటే అసలు ఏ కులం కూడా మాకు తెలియదు. అసలు అడిగేవాళ్ళం కాదు, తెలుసుకునేవాళ్ళం కాదు. కలిసి చదువుకునేది అంతే. నువ్వు కరీంనగర్కి వచ్చిన తర్వాత కూడా అదే అట్లాగే నడిచింది. మా జీవితం అంతా ఇప్పటికీ అట్లాగే నడుస్తుంది. అయితే అది దట్ ఈస్ వాట్ ఐ కన్సిడర్ సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ అంటే. అసలు అది మర్చిపోయి పొద్దుస్తా మనం రాజ్యాంగం రాసినారా, దీనిలో రాసినారా, దీంట్లో రాసినారా, ఉన్నదా కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఉంటే రాస్తే వస్తాయి, అవి అనుభవిస్తే వస్తాయి, ఆచరణలో వస్తాయి. కానీ ఊరికి రాసేంత మాత్రం వస్తాయి, అందుకే రావడం లేదు కదా. అందుకే పదే మీ సెక్యులర్ ఏంటిది? ఇఫ్ యు ఆర్ డెమోక్రటిక్ యూర్ సోషలిస్ట్, ఇఫ్ యు ఆర్ డెమోక్రటిక్ యూర్ సెక్యులర్. డెమోక్రసీలో అన్నీ ఉన్నాయి అవి. డెమోక్రసీ అంటేనే సెక్యులరిజం, డెమోక్రసీ అంటేనే సోషలిజం. మళ్ళీ అదనంగా ఏంటి రాసేది, అదనంగా ఏంటి చెప్పేది? ఇప్పుడు పదే చెప్తున్నారు, పదే మాట్లాడుతున్నారు, అంతే మాట్లాడుతున్నారు, అంతే జరగలేదు. అదే విషయం. నిజాం సమయంలో ఈ రజాకార్ మూమెంట్ కానీ మిగతా జరిగినప్పుడు మీ చదువులకు కానీ మిగతా వాటికి కానీ, ఎందుకంటే మనం పివి నరసింహారావు గారు చదవలేక వేరే చోటుకి వెళ్ళారని, మీకు అట్లాంటి ఇబ్బందులు ఏమి ఎదురుకాదు? జాబ్ ఏంటంటే రజాకార్ల మూమెంట్, రజాకార్ల యొక్క కార్యక్రమాలన్నీ ఎక్కువ నల్గొండకు చెందినవి, ఎక్కువ వరంగల్కి చెందినవి. ఉభయ రాష్ట్రంగా ఉండేది, ఖమ్మం అప్పుడు ఉభయ రాష్ట్రంగా ఉండేది, నల్గొండ, పర్టికులర్ నల్గొండ. అక్కడ ఇప్పుడు జమీందారులు, జాగీర్దారులు, పెద్ద జమీందారు, జాగీర్దారు అంటే వాళ్ళు ఎక్కువ నల్గొండనే ఉండేది. ఆ నల్గొండలో ఉంటే ఆ భూస్వామి, మేము భూస్వామి కావు, మేము మధ్యతరగతిలో ఉండాలి, పక్క మధ్యతరగతి కుటుంబం ఉండాలి. నేను భూస్వామి ఎందుకు అవుతుందండి? నేను కాలేదు కాదు, నన్ను భూస్వామి అనకూడదు. అంటే 5 ఎకరాలు ఉన్నవాడు కూడా భూస్వామి, 6 ఎకరాలు ఉన్నవాడు కూడా భూస్వామి, 10 ఎకరాలు ఉన్నవాడు కూడా భూస్వామి. అయితే ఏంటంటే నేను భూస్వామిని కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవా. ఇక్కడ తెలంగాణలో ఒక్క నిమిషం తీస్తారా మీరు? అప్పట్లో మహబూబ్నగర్లో కొంతమంది జమీందారులు, జాగీర్దారులు ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, నల్గొండలో ఎక్కువ ఉండేవాళ్ళు. కనుక నల్గొండ నుంచే రజాకార్ మూమెంట్ మొదలైంది. తక్షణ అక్కడక్కడ కొద్దిగా అల్పతప్ప ఉండేవాళ్ళు, కానీ ఎట్లో కొంత ఖమ్మం, వరంగల్ ఏరియాలో మొదలైంది. ఎందుకు ఎక్కువ అంటే అక్కడే భూస్వాములు ఎక్కువ, అక్కడే జాగీర్దారులు ఎక్కువ,
అక్కడే జమీందారులు ఎక్కువ కనుక అక్కడ మొదలైంది. ఆ రజాకారులు అనే వాళ్ళు అంటే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందో కమ్యూనిస్టు వర్సెస్ వాళ్ళు. కమ్యూనిస్టు అంటే ఇక్కడ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు చేసిందా ఇక్కడ ప్రజలు చేసిందా? ఈ రెండు వెర్షన్స్ మీద విభేదాలు ఉన్నాయి కాస్త. రైతాంగ పోరాటము ఏంటంటే అక్కడి భూస్వాములకు ఆయుధాలకు వ్యతిరేకంగా లేవనెత్తిన పోరాటం. పెద్ద పెద్ద జమీందారు ఉండేవాళ్ళు, ఉంటే వాళ్ళ దగ్గరే భూములు లెక్కలే కూడా భూములు ఉండేవి. జమీందారులు అంతా దుర్మార్గులేనా? జమీందారులు అంతా దుర్మార్గం అంటే ఒక ఒక ఇన్స్టిట్యూషన్ అండి అది. దుర్మార్గం అంటే ఏంటంటే ఇప్పుడు రూరల్ ఏమంటాం మనం, రూరలిజం ఒక ఇక్కడ కాదు, పరాయి దేశాల్లో కూడా, వేరే దేశాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర ఉండేవి, అక్కడ కూడా ఫ్యూడలిజం ఉండే, అక్కడ కూడా క్యాపిటలిజం ఉండే, ఇక్కడ కూడా ఫ్యూడలిజం ఉండే, ఇక్కడ కూడా క్యాపిటలిజం. అంటే ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆల్సో ఈ ఐడియాలజీస్ అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ నల్గొండ ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి. వాటిని తట్టుకోవడానికి వస్తున్నది ఏం చేశారంటే ఉస్మాన్ అలీ పాషా వాళ్ళకి పోలీసు బలగం సరిపోకపోతే ఏమైందంటే అప్పుడు కాసిం రజవీ అనే ఓడు తుర్కాని ఉంటే అతను వచ్చి మేము ఉన్నాం, మేము మీకు సహాయం చేస్తాం, వాడుకు తుర్క భావం ఎక్కువ ఉండేవాడికి, మేము సహాయం చేస్తామని. అప్పుడు రజాకార్ అన్న మూమెంట్ బిల్డర్ చేసిన వాడు. రజాకార్ మూమెంట్ను రజాకారం తయారు చేసింది కాసిం రజవీ. ఎందుకు తయారు చేసాడు? ఈ భూస్వాములకు జాతీయకు ఏతుందో తోడుగా రక్షపడలు అట్లా వచ్చారు వాళ్ళు అక్కడికి. గక్కనే ఎక్కువ మూమెంట్ ఉండే దానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏదైతుందో ఈ భూములకు వ్యతిరేకంగా ఏదైతే ఆందోళన వచ్చిందో ప్రజల నుండి, పేరెంట్స్ నుండి, దానికి వాళ్ళు ఏదో ఒక ఐడియాలజికల్ సపోర్ట్ ఇచ్చారు. ఆ విధంగా అగేన్స్ట్ కమ్యూనిస్ట్ అగేన్స్ట్ జాగీర్దార్ జమీందార్ రజాకార్ మూమెంట్ వచ్చింది అట్లా. అయితే ఇంకా మీరు అడిగింది ఇంకో విషయం, నేను మధ్యలో మాకు ఆ హై స్కూల్లో చదివేటప్పుడు నేను ఇంకొక ఇద్దరు కూడా కలిసి అక్కడ ఒక నిజాంకు శృతించే ఒక గేమ్ ఉండే, తావదే కాలక ఆలమని పాడేవాడు. రాదు ఎలాకాలం బతుకుగాక, బాగుండుగాక, దేవుడు ఈయనకు మేలు చేయుగాక, ఇట్లాంటివి దాన్ని పెట్టి 46, 47 నేను 46 వరకు అక్కడనే ఉన్నాను. అయితే నేను ఇంకొక ఇద్దరు కలిసి చేసా అంటే ఒక ప్రేయర్ మీటింగ్ లా ఈ పాట పాడడానికి బదులుగా వందే మాతరం అని చేసి పాట నా ప్రస్థానం అక్కడి మొదలవుతుంది. ఏంటంటే లేచి నిలబడి వందే మాతరం అని. దీనికి కారణం నేను అప్పటి వరకే టాగోర్ సాహిత్యం చదివినా, శరత్ సాహిత్యం చదివినా, వివేకానంద సాహిత్యం అది ఎక్కువ చదివినా. అందరికంటే ఈ సాహిత్యాల యొక్క ప్రభావం నా మీద ఉండే, ఈ సాహిత్యాల ప్రభావం నాకు చాలా ఎక్కువ ఉండేది. ఆ ప్రభావం వలన ఒక దేశభక్తుడిగా నేను లేచి వందే మాత్రం నేను కాకపోతే అప్పుడు వచ్చే వాళ్ళందరూ చూసేసి నన్ను ఆ హెడ్ మాస్టర్ దగ్గర తీసుకుపోయాను. ఈ సారు ఈయన దేశ వందే మాత్రం పాడ్డాడు అంటే తీసేసాడు. ఎక్స్పీరియన్స్ స్కూల్కి తీసేసాను. అప్పుడు నేను 7వ తరగతిలో ఉన్నాను. 16 ఏళ్ళే నాకు, ఓన్లీ 16 years, 7వ తరగతిలో ఉన్నాను. అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చాను. అక్కడ నుండి ఎక్స్పైర్ అయినా కదా, బహిష్కరించబడ్డా కదా, అక్కడ హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు కొంతమంది విద్యార్థులు, సీనియర్ స్టూడెంట్స్ ఉంటుంది, హైదరాబాద్ స్టూడెంట్స్ ఒక విద్యార్థి సంఘం ఉండే, వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చి కేశవీర్ స్కూల్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు జాయిన్ చేసుకోకపోతారు, వాళ్ళు నేషనల్ స్కూల్ కదా అది. అయితే నేషనల్ స్కూల్ కనుక అరే కన్నయ్య వాళ్ళని హెడ్ మాస్టర్ వచ్చి నన్ను ఎదుర్కొని పోయి ఓ వందే మాత్రం గాయ हमारे स्कूल को स्कूल अरे నేను బహిష్కరించబడ్డా కూడా ఆయన తీసుకొని కేశవ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ 8th 9th 3 ఏళ్ళు అక్కడ జాయిన్ అయ్యాక చదువుకున్నా. అక్కడ చదువుకున్న రోజుల్లో కూడా నేను కొన్ని దేశభక్తి నాకు అప్పట్టుండే చాలా ఎక్కువ.
అక్కడ నుండి పాస్ అయిపోయి నేను వివేకవంత కాలేజీకి పోయాను. వివేకవంత కాలేజీ ఇంటర్మీడియట్ చేరాను. కేశవరం స్కూల్లో వరకు నాది ఉర్దూ మీడియమే. 10-12 ఏళ్ళు ఉర్దూ మీడియమే. అందుకే నాకు ఉర్దూ వస్తుంది. ఇప్పుడు ఉర్దూ కవిత్వం రాస్తా నేను. పుస్తకం పబ్లిష్ చేసిన ఒకటి కవిత్వం. అయితే ఇంగ్లీష్ మీడియం పోయాను. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినా. ఆ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిన రోజుల్లో ఎంతో నాకు గౌతమరావు గారు చేయబట్టి సత్యనారాయణ గారితో ఒక పరిచయం లభించింది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా అప్పటికి, గౌతమరావు గారు కరీంనగర్ లోనే ఉన్నారు. కరీంనగర్ అప్పటి వరకే గౌతమరావు గారు, కృష్ణాంత గారికి పరిచయం, సంపత్ కుమార్ వీళ్ళంతా కొంత పరిచయం కనుక అట్లా గౌతమరావు గారికి పరిచయం, నాకు పరిచయం. తదుపరి ఏంటంటే వారు కృష్ణకుమారి గారు ఇక్కడ లిబర్టీ రాజేంద్ర దోమలు కూడా అంటారు. అక్కడ ఏంటంటే ఒక ఇంట్లో ఉంటారు. ఆయన గారు అప్పటి వరకు పోయేట్టే ఉన్నాను చూస్తే, కానీ కృష్ణకుమారి గారు అంటారు. నేను అప్పటికే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే కృష్ణశాస్త్రి గారిని పిలిచిన. ఇది ఒక మీటింగ్. ఆమె అనసూయను ఇంకా ఉన్నది కదా, ఇద్దరు వచ్చినారు, ఈయన వచ్చినాడు, వాళ్ళు పాటలు పాడినారు. అయిపోయాక గౌతమరావు గారు అప్పుడప్పుడు కృష్ణకుమార్ దగ్గరికి పోయేది. అక్కడ సత్యనారాయణ గారు నాకు కనపడ్డారు. పరిచయం అప్పుడు అయితే శ్రీధరరావు గారు రాలేదు. సత్యనారాయణ నమస్కారం పెట్టడం అయిపోయింది. అక్కడ వచ్చేది. అది అయిపోయాక నేను ఇంటర్మీడియట్ లో ఉండగానే వివేకవంత కాలేజీలో ఉండగానే ఒక సాహసం చేశాను. ఏ సాహసం చేశాను? సత్యనారాయణ గారిని మా వివేకవంత కాలేజీకి వచ్చి మా విద్యార్థి సంఘాన్ని మీరు ఆవిష్కరించాలి అన్నారు. లేదే కుర్రోజు నేను సత్యనారాయణ గారిని అట్లా అడగడమే చాలా దుస్సాహసం. అది ఆయనకే అది ఏ కాలేజు, ఇంటర్మీడియట్ కాలేజు, జూనియర్ కాలేజ్ అటువంటి. అయితే రమ్మంటారా? సరే అన్నాడు. అంటే అది సరే అనడం ఇంత గొప్ప విషయం, అది మామూలు విషయం కాదు. సత్యనారాయణ గారు నన్ను నేను రమ్మంటే అంటే కొంత గౌతమరావు గారి పరిచయం కూడా లభించు చూశాడు. ఆయన వచ్చాడు. నాకు అన్నిటికంటే ఎంత కొండ గుర్తు సత్యనారాయణ గారితో అది నేను ఎప్పుడూ మర్చిపోను. ఏంటంటే వచ్చాడు, వచ్చి లోపలికి వచ్చాడు. చిన్న కాలేజీ అటు ఇటు చూశాడు. ఇదేంటి ఇది ఇంగ్లీష్ మీడియమా? ఆయన పాపం తెలుగు మీడియం అనుకుంటున్నాడు. ఆయన అడగాలని చెప్పాలి అప్పటి వరకు. కాలేజీకి రమ్మంటాడు, వస్తాడు. అయితే ఇదేమిటి ఇది తెలుగు మీడియమా అన్నాడు. అవును సార్ అన్నాడు. అయితే నేను తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను మాట్లాడతాను, ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. అది నా పరిచయం మొట్టమొదటి సత్యనారాయణ గారితో నాకు పరిచయం. ఇంగ్లీష్లో మాట్లాడతాను. మళ్ళీ కొంత అటు ఇటు చూశాడు. చూసి ఇక్కడ ఏంటి విషయాలు బోధిస్తారు, ఏంటి సబ్జెక్ట్స్ బోధిస్తారు ఇక్కడ అంటే జాగ్రఫీ ఉంది, కామర్స్ ఉంది, ఎకనామిక్స్ తెలుగు లేదు. సబ్జెక్టే బాగా బోధించబడుతుంది కానీ ఆప్షన్ లేదు. అయితే ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం కదా, ఆర్థిక శాస్త్రం. అట్లాగా అయితే నేను మార్క్స్ మీద మాట్లాడతాను. నేను మార్క్స్ మీద మాట్లాడతాను. అబ్బో ఏమిటండి సత్యనారాయణ గారు ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడతాను ఏంటి? నాకు ఇంగ్లీష్లో మార్క్స్ మీద ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయమైంది. ఎక్కడ ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడతా లేదా, తెలుగు వాడు కదా ఏంటంటే మాట్లాడగలరు లేదు, అందరు నవ్వుతారేమో ఇంగ్లీష్ చూసి అని భయమైంది. అది అయినాక మార్క్స్ మాట్లాడంటే ఇక్కడ మార్క్స్ ఇక్కడ సత్యనారాయణ గారు చాలా భయం వేసాయి. వచ్చాడండి, చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఇంగ్లీష్లో మాట్లాడి మార్క్స్ గురించి చెప్పడం వచ్చాడు. చాలా మంది అనుకుంటారు మార్క్సిజం అనేది జర్మనీలో పుట్టింది, మార్క్స్ పుట్టించాడని అనుకుంటారు. కాదు, మన వాళ్ళకి తెలియదు. మన వాళ్ళకు మన కృష్ణుడు పుట్టించింది ఇక్కడ పుట్టింది మార్క్సిజం, భారతదేశంలో పుట్టింది. కృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు? కృష్ణుడు ఎంతో అర్జునుడు నేను యుద్ధం చేయన్నాడు, దిగిపోతాను, నేను యుద్ధం చేయను, నా మిత్రులు ఉన్నారు, బంధువులు వీళ్ళందరూ నేను యుద్ధం చేయను.
దిగిపోయే పరిస్థితి. అప్పుడు కృష్ణుడు ఏంటయ్యా ఇంత చేయమా, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ అన్యాయం ఉంటుందో, ఎక్కడ దూరం ఉంటుందో తప్పకుండా ఇదే చేస్తే చేయాలి కదా, నువ్వు శత్రుడివి కదా, ఎట్లా చేయకుండా పోతావు, చేయాల్సిందే నువ్వు అన్నాడు. మరి మహర్షి ఏమన్నాడు, అదే అన్నాడు. ఎంత ఎంత గొప్ప మేధావి అది. మరి మహర్షి ఏమన్నాడు, అయ్యే ఎక్కడ క్యాపిటలిజం కమ్యూనిజం ఏంటి, ఏంటి క్యాపిటలిజం ఏం కమ్యూనిజం, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అధర్మం జరుగుతుందో అక్కడ ఏంటో తప్పకుండా మీరు ప్రతిఘటించాలి, ఉద్యమించాలి, రివోల్ట్ చేయాలి అని అన్నాడా. అది ఇది ఏంటి అది ఇది ఒకటే కదా. ఆయన ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాడు, జర్మన్లో చెప్పాడు, ఇక్కడ మనం తెలుగులో చెప్పాము, సంస్కృతిలో చెప్పాము. అతను ఏం భేదాలు లేదు, స్థూలంగా అది ఇది ఒకటి. కనుక కృష్ణుడు చెప్పాడు మార్క్సిజం, అర్జునుడికి బోధించాడు. అట్లా వచ్చింది ఈ దేశం నుండి. ఆ దేశం పోయింది, ఆ దేశం వాడు తదుపరి మాట్లాడినాడు. గంట సేపు భగవద్గీత అర్జునుడు కృష్ణుడు 2-3 శ్లోకాలు చదివాడు. ఒకటే కాలేదు, ఒకటే తప్పులు, ఒకటే కథాకరణ, మంచి ఇంగ్లీషు, మంచి భాష, మంచి. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివాడు, పోతే ఇంగ్లీష్ ఫిల్మ్స్ బాగా చూసాడు, ఆయన తెగ చూసాడు. ప్రతి వారానికి 2 ఇంగ్లీష్ పిక్చర్ చూసేది, వారానికి 2 ఇంగ్లీష్ పుస్తకాలు చదివి. అందుకే వచ్చింది మనకు అంత ప్రతిభ. ఎట్లా వచ్చింది, బట్టి వచ్చిందా. అయితే అట్లా నాకు మొదటి పరిచయం సత్యనారాయణ గారు, అట్లా ఫస్ట్ పరిచయం. తదుపరి ఏంటంటే అదే కరీంనగర్కి వచ్చాడు. కరీంనగర్కి ఎట్లా వచ్చాడు, మీరు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళి అక్కడ SRR కాలేజ్. నేను ఇక్కడ ఏంటంటే నా విద్యాభ్యాసం అంతా అయిపోయి అక్కడ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి కరీంనగర్ కాలేజీలో లెక్చరే ఎన్నుకోబడ్డాను కామర్స్లో. వైస్ ప్రిన్సిపల్గా ఉన్నా, చిన్నవాడినే కానీ అక్కడి వాడిని కనుక నన్ను వైస్ ప్రిన్సిపల్ తీసుకోవాలి. ఇక వైస్ ప్రిన్సిపల్గా ఉంటే నేను వైస్ ప్రిన్సిపాల్నే, కానీ నేను ప్రిన్సిపల్ గిరి ఎక్కువ చేసేది. ఆ కాలేజీ పుట్టినప్పటి నుండి అప్పటి వరకు నేనే ప్రిన్సిపల్, దాదాపు నా మాటే మీద తట్టకుండా ఉండేది. ఇంతలో సత్యనారాయణ గారు రిటైర్ అయ్యాడు, ఎక్కడ విజయవాడ. ఆయన రిటైర్ అయ్యాక కూడా ఆయనకి ప్రిన్సిపల్షిప్ రాలే, అక్కడ లెక్చరర్ రిటైర్. గౌతమరావు గారు కొంతమంది కలిసి సత్యనారాయణ గారిని మనం ఇక్కడ ప్రిన్సిపల్గా తీసుకొచ్చుకుంటే బాగుంటుంది కదా, రిటైర్ కదా అంటే ప్లాన్ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో ఉన్నవాడు రిటైర్ అయినవాడు మన గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపల్ ఎట్టొచ్చు, రాని కదా. అదే రూల్స్ ఒప్పుకో, ఎంత మాత్రం ఒప్పుకో. అయితే ఒప్పుకోకుండా మేము కరీంనగర్ వాళ్ళం కదా, మేము ఊరుకుంటాం అంత సులభంగా. అయితే ఒక 3 నెలలు కలిసి ఆ తుక్కారావు బట్టి, తుక్కారావు అని ఇంకో ఆయన ఉండే 5-6 బట్టి ఏంటంటే చక్కగా సీఎం దగ్గర పోయి మాకు సత్యనారాయణ గారు ప్రిన్సిపల్గా రావాలి. అప్పుడు సీఎం రిటైర్ అయినా సంజయ్ నేర్పుకుంటాను, రిటైర్ అయ్యాడు. మాకు పట్టాభిరామరావు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుంటాం. అయితే అదే తగ్గుతుంది, అదే కుదరకపోయి సార్ మాకు కావాలి, ఇక కరీంనగర్ వాళ్ళగా చెప్తే కదా మంకు. సరే వచ్చి 2 ఏళ్ల కొరకు సత్యనారాయణ గారిని ప్రిన్సిపల్గా పర్మిషన్, రిటైర్ అయిన వాడిని అట్లా వచ్చాడు సత్యనారాయణ గారు. ఎక్కడికి కరీంనగర్ వచ్చి నా చేతుల నుండి ఆయన ఆర్డర్ పుచ్చుకున్నాడు. ఆర్డర్ పుచ్చుకోవడం అంటే ఈవెంట్ కానీ ఉంటుంది, ఛార్జ్ తీసుకోవడం, ఛార్జ్ ఇవ్వడం ఉంటుంది కదా. నేను వచ్చిన కదా నాగా ఛార్జ్ పుచ్చుకున్నాడు. ఎంత ఎంత అదృష్టం నాది. విద్యార్థిగా మీరు ఇక్కడ పిలిచిన సత్యనారాయణ గారు అక్కడికి వచ్చేసరికి నా దగ్గర నా చేతి ద్వారా నేను ఛార్జ్ ఇచ్చాను. అట్లాగే నా చేతి ద్వారా మళ్ళీ ఛార్జ్ ఇచ్చినా కూడా మళ్ళీ పోయేటప్పుడు కూడా నన్నే ఇచ్చిన ఛార్జ్. 2 ఏళ్ళు గడిచింది. ఇంకా 2 ఏళ్ళు గడిస్తే సత్యనారాయణ గారు పుస్తకాలు రాయడము, ఇష్టాగోష్ఠ మాట్లాడము, చెత్తగోష్ఠ మాట్లాడడం, ఊళ్ళో సాహిత్య గోష్ఠ మాట్లాడడం, ఇవే సరిపోయింది ఆయనకు. కానీ ప్రిన్సిపల్గా నేను చేశాను. ఆ 2 ఏళ్ళు ప్రిన్సిపల్ నేనే. కానీ ఆ చేసింది ఏంటంటే కరీంనగర్ యొక్క వాతావరణాన్ని పూర్తి మార్చాను.
కరీంనగర్ వాతావరణాన్ని ఒక సాహిత్య వాతావరణంగా, సాంస్కృతిక వాతావరణంగా మార్చింది సత్యనారాయణ గారు. అదృష్టవశాత్తు అదే రోజుల్లో అక్కడికి దూరిపాల శ్రీరామూర్తి గారు, కోటేశ్వరరావు గారు, ఈ ఇద్దరు కూడా వచ్చారు అక్కడికి. అక్కడ లెక్చర్గా వచ్చారు. గౌతమరావు గారు ఉన్నారు, రాయరావు గారిని ఇంకో అతను ఉండే అక్కడ మోహితుమే. అయితే వీళ్ళందరూ కూడా ఉన్నారు కనుక, కానీ ఎవరున్నా కూడా సత్యనారాయణ గారి కేంద్రం. రోజు చర్చలు, గోష్ఠులు, ఈ ఉపన్యాసాలు, ఇంకా రావమే లేదు. భోజనం చేయడం, చర్చలు జరుపుకోవడం, ఇది జరిపేది 2 ఏళ్ళు ఇట్లాగే జరిగింది. ఇవాళ కరీంనగర్ ఆ తదుపరి సాహిత్య రూపేణ, సంస్థ రూపేణ, విద్యా రూపేణ కూడా ఒక అభివృద్ధి చెందింది అంటే పర్టికులర్లీ ఏంటంటే సత్యనారాయణ గారి ఆ వాతావరణం అయితే సృష్టించిండో దానివల్ల. అటు గౌతమరావు గారు కూడా, గౌతమరావు గారి ఇంటికి కూడా గౌతమరావు గారు సత్యనారాయణ గారికి ప్రేమి శిష్యుడు కదా. ఆ ఇంట్లో ప్రతిరోజు రమాయ కళాపురుషం 10 మంది రావడం, ఆయన చదవడం, వినడం. ఆయన చదవడం అన్నది ఒక పెద్ద ఇది ఏంటి, అందరికీ వింటే రామాయణం గౌతమరావు గారు 100 వినాలి. అవును అని అప్పుడే ప్రతీపి. అదే అట్లా చదివేది ఎంత ఆసక్తి అంటే, ఎంత ఎమోషన్ చదివిందని. ఓసారి ఏడ్చి చదువుకున్నాను, అంత నీరుడయ్యే చదివి. వాళ్ళు చనిపోయే వరకు కూడా అదే పని. రామాయణ కల్పం చదువు, రోజు 10 మంది రావడం, ముంగడ కూర్చోవడం, ఈయన పద్యాలు చదవడం, చెప్పడం, అది జరిగింది. అట్ట సత్యనారాయణ గారికి మీరు అడిగిన సత్యనారాయణ గారికి నాకు అట్లా పరిచయం ఆ విధంగా వచ్చింది. మరి నేను కూడా 1000 ప్రజలు చదివినాను, 1000 చదివినాను, 1000 పుస్తకాలు కట్ట చదివినాను. దాదాపు అన్ని పుస్తకాలు. ఇప్పుడు మీరు అడుగుతున్న జ్ఞాపకాలు ఎక్కువ కానీ అంటే ఎక్కువ రచనలు కరీంనగర్ లోనే చేశారు సత్యనారాయణ గారు. కరీంనగర్ లో ఉన్నప్పుడే ఎక్కువ రచనలు చేశారు అనేది. పురాణమైన గ్రంథమాల అంతా అక్కడ చేశారు. గౌతమరావు గారు రాసేది, ఈయన చెప్పేది. ఆ గ్రంథాలు మాత్రం ఎక్కువ అక్కడ రాశాడు. గౌతమరావు రాయడం, ఈయన చెప్పడం. కొన్ని వెంకటేశ్వర గారు కూడా అప్పుడప్పుడు వచ్చేది రాసేది. ఈ కొడుకు అక్కడే పుట్టాడు, పావని అచ్యుతదేవరాయలు గారు. పవన్ శాస్త్రి ఎంత కూడా తింటుండే. అటు తెలియేది, ఊరికి వెళ్ళి చేసేది, ఆడేది, పాడేది, మా ఇంట్లోకి వచ్చేది. కుర్రోడు అక్కడే పుట్టాడు. అక్కడ అట్లా ఏంటంటే బ్రాహ్మణుల ఇల్లు ఉండే, అక్కడే ఒక ఇల్లు ఉండే, అక్కడ ఉండేది. ఒక్కసారి ఆయన ఒక ప్రొఫెసర్ వచ్చాడు, ఇక్కడ ఉస్మానియా పాఠాలు చెప్పింది, కామర్స్ ప్రొఫెసర్ అనే పేరు ఏదో ఉన్నదండి. మా కాలేజీకి వచ్చాడు. కాలేజీకి వస్తే నేను సత్యనారాయణ గారికి తీసుకుపోతే సత్యనారాయణ గారు కదా ఆయనంటే, ఈయన బూటు సూటు కథ కార్ఖానా ఈ ప్రొఫెసర్ సార్ చూశాడు. చూసి భోంచేస్తావా భోంచేయవా, అది కూడా అంటే మరి సూడు ముట్టూ ఉన్నాడు కదా. ఏదో కొన్ని విడాకులుగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఆయన సొంతంగా వడ్డించినాడండి ఇంట్లో. నేను తిన్నా, వారు వడ్డించాక సొంతంగా వడ్డించినాడు. ఇవన్నీ పోగా ఇక తదుపరి ఏంటంటే కాలక్షేపం నారాయణరావు గారు వీణ వాయించేది బాగా. ఆయన మొట్టమొదటి సంగీత విద్వాంసుడు, బాగా నేర్చుకున్నాడు, కంఠం బాగుంటుంది, సురద్రూపి, చక్కని హ్యాండ్సమ్ ఫెలో. ఆయన జీవితమే ఒక పెద్ద అడ్వెంచర్. ఆయన హోటల్లో పనిచేసిండు, బాంబేలో పోయిండు, నాగ్పూర్కి పోయిండు, ఎన్ని నౌకర్లు చేశాడు. నిజాం దగ్గర పోయేందో వీణ వాయించాడు. ఆఖరి టీచర్ కొన్నాళ్ళు టీచర్ పనిచేసిన కదా బకే అది వదిలేసింది. అయితే ఆయన కరీంనగర్లో ఆయన ఒక వ్యక్తి. నారాయణరావు సార్ అంటేనే ఒక పర్సనాలిటీ.
మాకు చెప్పలేదు పాఠాలు, కానీ చాలా మంది పాఠాలు చెప్పాడు ఊళ్ళో. చక్కని ఇంగ్లీష్ మాట్లాడేది, సంస్కృతం వచ్చు, తెలుగు వచ్చు, మంచి గ్రంథాలు చదివిండు, వేదాలు తెలుసు, అన్ని తెలుసు. అట్లా ఉండేవాడు. కానీ ఆయన జీవితం ఒక ఒక మిస్టరీ. అతను పిల్లవాడిలాగా దొరికిండని ఒక పొలంలో, ఒక తోట, ఒక పద్మశాలి దొరికిండని వాళ్ళు తీసుకొచ్చిండని ఈయనను. అసలు ఈయన పద్మశాలి కాదు, బ్రాహ్మణి. ఈ వరకు బ్రాహ్మణికి పుట్టిండు, వాళ్ళు వదిలిపెట్టిపోయిపోయిండ్రు అని. సరే అట్లా చాలా చాలా కథలు ఉన్నాయి. అట్లా దొరికాడు. దొరికి పద్మశాలితోటి ఎన్నో పెరిగాడు. కానీ మరి ఎట్లా వచ్చిందో ఏంటంటే ఎక్కడ వచ్చిందో కానీ సంగీతము, సాహిత్యము, వేదాలు, పురాణాలు ఏందో ఇవన్నిట ప్రవేశము ఇవన్నీ ఉండకుండా మనిషి. అందుకనే బ్రాహ్మడు కావచ్చు. అవును, కావచ్చు. అయితే ఆయన దగ్గరికి ఈయన ప్రిన్సిపల్ గా ఉండేటప్పుడు మన సుతన్న గారు, నేను, గౌతమరావు గారు, ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి సంగీత వినడానికి పోయి. ఈయన సుతన్న గారు సంగీత ప్రియుడే కాదు, ఆయన సుతన్న నేర్చుకునే ప్రయత్నం చేసిండు, రాసిండు, పుస్తకాలు రాసిండు. ఆయన కొన్నిసార్లు ఆయన పోయి కొన్నిసార్లు సంగీతం నేర్చుకునే ప్రయత్నం చేసిండు, వీణ నేర్చుకునే ప్రయత్నం చేసిండు విజయవాడ అక్కడ ఉన్న ఊళ్ళో. అట్లా మంచి సంగీత ప్రియం. అట్లా ఆ సంగీత ప్రియం వల్ల ఇతని దగ్గరికి పోవడం వల్ల ఇతను పోయినప్పుడల్లా కొన్ని విషయాలు చెప్పేవాడు, ఆయన కొన్ని అడిగేవాడు, ఈయన కొన్ని చెప్పేవాడు. ఆ విధంగా నారాయణరావు గారి జీవితాల గురించి కొంత తెలుసుకున్నాడు. ఆయన ద్వారా కొంత తెలుసుకున్నాడు, వేరే వాళ్ళతో తెలుసుకున్నాడు. ఆయనకు ఆ జీవితం తీసుకొని రాయాలని బుద్ధి పుట్టింది. ఆ రోజు దుమ్మెద అన్న పుస్తకం నవల. ఆ రోజు దుమ్మెద అనేది ఒక వాగు మా దగ్గర కరీంనగర్కు ఒక 10 కిలోమీటర్లు ఏదో ఉంటుంది. ఇప్పుడు అంతా కలిసిపోయింది, మాదే డ్యామ్ లో కలిసిపోయింది. కానీ అప్పుడు మంచి వాగు పాలన. దాని పేరు బోయి దుమ్మెద. అంటే 9వ రోజునట్టు అవుతుంది. అబ్బా, దాన్ని సత్యనారాయణ గారు ఆ టైటిల్ అట్లా పట్టుకున్నాడు, రోహితు మీద. రోహితు మీద ఈయన సంగీతవేత్త, దానికి కలిపేశాడు. నారాయణరావు గారు ఒక సంగీత విద్వాంసుడు, అది రోహితు మీద. ఇక దానికి జోడించి ఏంటంటే నేను చదివినంత వరకు, నాకు అర్థమైనంత వరకు దాంట్లో కొద్దిగా మిస్టరీ పెట్టాడు, కొద్దిగా మిథికల్ క్యారెక్టర్ పెట్టాడు. ఒక ఏంజిల్ లాంటిది అప్పుడప్పుడు కనబడతా ఉంటది, తెల్ల చీర కట్టుకుని చేసేసి అట్లాంటిది ఒక పాత్ర ప్రవేశపెట్టిండు, పెట్టి దాన్ని సృష్టించిండు. దాంట్లో ఏంటంటే కరీంనగర్ హిస్టరీ కూడా ఉంది, కరీంనగర్ చరిత్ర సత్యనారాయణ రాసినట్టు ఇంకెవరు రాయాలి. కరీంనగర్ చరిత్రను సత్యనారాయణ రాశాడు. మొత్తం కరీంనగర్ చరిత్ర రాసి తదుపరి నారాయణరావు చరిత్ర రాశాడు. దాంట్లో కొన్ని ప్రవేశపెట్టాడు. నాకు పూర్తి జ్ఞాపకం రావలేదు, కానీ అపారిషన్స్, ఏంజిల్స్ అంటతో ఒక ఆవిడని ప్రత్యేకంగా ప్రవేశపెట్టాడు దాంట్లో. ఆమె ఒక వైట్ డ్రెస్ వేసుకొని వస్తుంది, అప్పుడప్పుడు కనబడుతుంది, ఆయన కనబడుతుంది, వెంట దిగి వస్తుంటుంది, చేస్తుంటుంది. ఇట్లాంటిది కొన్ని ప్రవేశపెట్టాడు. మొత్తానికి అది ఆ నవల ఆయన జీవిత కథను తీసుకొని రాస్తాడు. దానికి గౌతమరావు సహాయం చేశాడు. ఊళ్ళో కొంతమంది కూడా నారాయణరావు పరిచయం ఉంటాయి కదా, ఆ కథను తీసుకొని రాశాడు. అది నారాయణరావు గారితో ఉన్న సంబంధం. తదుపరి ఆయన యోగి అయిపోయాడు. నారాయణరావు సన్యాసి అయిపోయాడు మనిషి. ఒక చిన్నపాటి ఆశ్రమం పెట్టుకున్నాడు. ఆయన కొడుకే రామనారాయణ అని ఐపీఎస్ అయ్యాడు. ఆయన నాకు లెక్చర్గా ఉండే, మా కాలేజీ లెక్చర్గా ఉండే, నేనే అపాయింట్ చేశాను. అయితే ఆయన ఐపీఎస్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అదో కథ. అంటే చెప్పవలసింది ఏంటంటే నారాయణరావు గారు ఎట్లాంటి నారాయణరావు గారు చెప్పవలసి వచ్చింది కనుక చెప్తున్నాం. నేను కరీంనగర్ కాలేజీలో లెక్చర్గా ఉంటాను, ప్రిన్సిపల్గా ఉంటాను.
ప్రిన్సిపల్గా ఉన్నాయి నేనే సర్వం నేనే. కరీంనగర్ కాలేజ్ అయితే కొండలరావు గారి కాలేజ్. నేను ఎక్కడ పనిచేసినా కొండలరావు గారి కాలేజ్, కొండలరావు తెలుగు అకాడమీ, కొండలరావు గారి ఎక్కడ చేసినా నా పేరు మొదలు. ఎందుకంటే అంత పనిచేసినా కదా. ఒకసారి నేను ఇంట్లో ఊళ్ళో ఉన్నాను. ఊళ్ళో ఉంటే ఏదో కుర్చీలో కూర్చున్నాను. ఊరు నుండి ఒక మంచి సురద్రుకి ఒక విగ్రహం వచ్చేట్టు ముందరికి వస్తా ఉంది. నేను లోపల కూర్చున్నాను. ఈ పని ఏంటది మెల్లగా 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 దగ్గరకు వచ్చాను. నేను లేచి నిలబడి నమస్కారం పెట్టి, ఏం సార్ ఇట్లా చెప్పాను, నమస్కారం, మీ దగ్గరికి వచ్చాను, మీరు ఎందుకు సార్ రావాలి కదా అంటే. ఆయన ఎంత ప్రపంచ జ్ఞానం కలవాడు కూడా, జ్ఞానే కాదు ప్రపంచ జ్ఞానం కూడా కావాలి. నారాయణరావు ఎంత జ్ఞానం, అంత ప్రపంచ జ్ఞానం. అయితే ఆయన ఎంత జోకులు, హ్యూమరు, కథాకారు మాట్లాడమే ఒక ఎంటర్టైన్మెంట్. అది నారాయణరావు మధ్యాహ్నం ఉన్నారంటే పొద్దు అట్టే గడిచిపోతుంది. ఆయన జీవిత సారాన్ని చెప్తూ పోతుంటే ఎక్కడెక్కడ ఏమేమి పనిచేసిండు, ఎట్లా పనిచేసిండు, ఎక్కడ ఏమంతా తెచ్చిండు, అదో పెద్ద కథ. అయితే ఎందుకు సార్, ఎందుకంటే అంత గొప్పవాడు నా దగ్గరికి ఊరికి అది రావడం అంటే రామనారాయణ కొడుకు లెక్చరర్ పదవికి అప్లై చేసిండు కదా, మరి మీరు ప్రిన్సిపల్ కదా, నేను రావాలి కదా అంటే. నేను సార్ మీరు ఫస్ట్ పిట్టతో క్లాస్తో చెప్పకపోతే నేను ఇస్తా కదా, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, నేను కొడుకుంటే చాలు, నేను ఇస్తా కదా. అదే అదే తప్ప, అది ధర్మంగా మా కొడుకు చెప్పవలసిన ధర్మం నాది, ఇవ్వవలసిన ధర్మం మీరు వచ్చాను అంటే. ఆయన నారాయణరావు ఎట్లా అంత ప్రపంచంగానే ఆ రోజుల్లో బస్సులో ఉండేటి కావు, సర్వీస్ ఉండేటి కావు, ఒకతోడు దిగిండు, ఇంకొకతోడు ఎక్కిండు, వచ్చిండు, ఊరికి వచ్చినాయి. ఎంత ప్రపంచం. అవును, అందుకే అది ఆయన జ్ఞానే కాదు, ప్రపంచం. ఆయన సన్యాసత్వం పుచ్చుకుంటే కూడా రోజు 10 మంది పోయి ఆ దగ్గర కూర్చోలేదు ఇద్దరు. ఆయన జీవితం అంతా కథలే అట్లాంటి ఆయన. అందుకే ఇక్కడ పెట్టాను నేను ఆయన ఫోటో, ఇక్కడ ఉంది, లోపల ఉన్నారు. అయితే అట్లాంటి వారి మామూలు కథగా తీసుకున్నాడు ఆయన. సత్యనారాయణ గారు బట్టి మామూలు కథ తీసుకుంటాడా, అట్లా నాన్న కథ తీసుకున్నాడు, అట్లా గొప్ప కథ తీసుకున్నాడు. అవును, అది ఇంకా చెప్పండి, మీరు అడిగేది కొన్ని విషయాలు చెప్పిన. విశ్వనాథ సత్యనారాయణ గారి షష్ఠి పూర్తి అనుభవాలు చెప్పండి. కరీంనగర్ లో జరిగింది కదా. నేను విధంగా చెప్తాను కానీ నేను చూడలేదు. కానీ గౌతమరావు గారు షష్ఠి పూర్తి సందర్భంగా వారు కొన్ని పద్యాలు కూడా రాస్తాడు. ఆ ఊరికి ఎట్లా వచ్చినాడు, ఆ తటాక ఎట్లా చూసినాడు, బాలకొండ ప్రాంతం ఏంది, అవన్నీ ఎక్కువ పద్యాలు రాస్తాడు సత్యనారాయణ గారు. ఆయన నన్ను చాలా మంది అంటారు, ఎందుకు ఈ కొండరావు గారికి విశ్వాస అంటే గంత పిచ్చి, విశ్వాస సాహిత్య పీఠం అంటే గంత ఏంటి ఆయన అంటే. సత్యనారాయణ గారికి మా కరీంనగర్ అంటే ఎంతనో, కరీంనగర్ వాళ్ళం అంటే ఎంతనో, నాకు అంతకంటే తక్కువే. ఆయన ఒక పద్యంలో అన్నాడు, ఎన్ని జన్మలైతే ఈ కరీంనగర్ వాళ్ళ రుణం తీర్చుకోవాలి నేను ఒక పద్యంలో అన్నాడు ఆయన. మరి మేమే ఎన్ని జన్మలైతే రుణం తీర్చుకోవాలి కరీంనగర్ వాళ్ళు. ఆయన ఆ మాట అంటే మేము ఎంత వాళ్ళం, ఎంత చేస్తే ఆయన రుణం తీర్చగలుగుతున్నాం. కనుక ఏదో తాపద కింద మీద పడుతున్నాడు, వాత పడుతున్నాం ఏదో. అందుకని సత్యనారాయణ గారికి మేము సేవ చేయవలసిన వాళ్ళం తెలంగాణలో అందరం. అంతేకాదు ఒక చోట ఏ చోట ఒక చోట ఎవరైనా తెలుసా ఆయన, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే, అది నా అభిప్రాయం కూడా. కానీ ఉన్నది నేను రాశాను ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం జరుగుతూ ఉంటే ఆయన అన్నది సత్యనారాయణ గారు లాంటి వాడు ఆంధ్రుడు, విజయవాడ వాడు, ఇక్కడ తెలంగాణ గోచరం అవుతాండి. అవును, ఆలోచన ఇంకా తెలంగాణ రాష్ట్రం రాకపోవడమే. ఇంకా ఉద్యమం జరుగుతున్నప్పుడే ఎవరన్నారండి, ఏ ప్రాంతం వాడు అన్నాడు, ఏ సాహిత్యవేత్త అన్నాడు, ఇక్కడ వాడే అనలే. అవును, నాలుగు అనలే.
అవును. నేను పోయి నాడుతుంది ఏంటంటే మీరు మాట్లాడదు అని చెప్పి నేను గొడవపెట్టా కానీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎవరండి తెలంగాణ ఇవ్వవలసింది అన్నవాడు మొట్టమొదటి సాహిత్యవేత్త కదా విశ్వనాథ. అంటే ఆంధ్రాకు తెలంగాణకి ఎదుగుతున్నారని కానీ భేదం లేదు. ఆయనకు ఆంధ్రాకి వ్యతిరేకంగా కాదని. అంటే ఎందుకు కూడా కలిసిమెలిసి ఉండండి. అందరూ తెలుగు వాళ్ళే. మీరు అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే. కలిసిమెలిసి ఉంటే ఇప్పుడు కుటుంబం ఉంటుంది. అవును. కుటుంబం ఉంటే కొంతకాలం వెనక వెళ్ళిపోతారా? వేరుపడతారా? ఎందుకు వేరుపడతారండి? ఎందుకు వేరుపడాలి? ఉండాలి కదా అట్లే. ఎలా కాలం అట్లే ఉండాలి. ఎందుకు ఉంటుంది? కుటుంబం బాగా పెరిగినాక వచ్చాక చాలా విధాలుగా ఉంటుంది కనుక వేరుపడతాడు. అట్లాగే రాష్ట్రం కూడా వేరుపడుతుంది. తప్పదు. కానీ తెలుగు వాళ్ళని తప్పుంటే కదా అన్న భావంతో తెలుగు రాష్ట్రం ఇవ్వాలి అన్నాడు. మరి తెలుగు రాష్ట్రం సత్యనారాయణ గారు తెలుగు రాష్ట్రం అంతవాడు తెలుగు రాష్ట్రం ఇవ్వాలని అన్నాడే. తెలంగాణ వాళ్ళు అందరూ రుణపడి ఉండాలి. ఆయనకు ఎంత గర్వకాలం తెలంగాణ వాళ్ళకు. సత్యనారాయణ గారు లాంటి వాడు తెలంగాణ వారి అంటే తెలంగాణ ఇవ్వాలన్నట్టే. అది ఒక కారణం. ఇక ఇంకో కారణం మాకు ఆయనకు సాహిత్య మన జారిపేట వాడు వచ్చిందా? అవును. వచ్చినాక చక్కగా కరీంనగర్కి వచ్చి అప్పుడు సంపత్ కుమారాచార్య గౌతమరావు అంతా ఉంటాయి కదా, దూలిపల్లి ఉండేది. పదండి పోదాం మా ఊరికి, నన్ను ఊరికి అని మమ్మల్ని 5 6 నన్ను కూడా నాతో సహా అందరిని తీసుకొని ఊరికి పోయి అక్కడ మాకు స్నానాలు చేయించి కట్నాలు పెట్టి ఆయన అన్ని కప్పి ఆయన సొంతంగా ఎక్కడ మర్చిపోతామండి ఆయన సొంతంగా చేతులారా ఏదో వడ్డించు. ఆయన చేతులతో వడ్డించిన మేము తిన్నామండి. అందులో ఉండేవ్వండి. అన్ని గుళ్ళకి చెప్పాడు. అని పూర్వీకుల విషయాలు చెప్పాడు. ఎక్కడెక్కడ ఏమైంది జరిగింది చెప్పాడు. ఎక్కడ అది అదొక అనుభవం నాకు. ఆయనతో నన్ను నమ్ముడిచి తీసుకుపోయారు. ఆయన చేతులారా మాకు వడ్డించి కానుకలు పెట్టి కట్టాలు పెట్టి సో అట్లా నాకు సత్యనారాయణతో ఎట్లా పరిచయము ఎట్లా ఏదంటే ఇంకా చాలా ఉన్నాయి. అట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇంకొక విషయం చెప్తాను. చెప్పకూడదుగా చెప్తాను. ఒకసారి ఎందుకు చెప్తానంటే ఆయన వల్ల నేను బతికినా, నా వల్ల ఆయన బతికాడు. ఎట్లా అంటే నేను కరీంనగర్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు, నేను లెక్చర్గా ఉన్నప్పుడు, ఆయన ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఒకసారి మాకు జీప్ ఉండే మా తమ్ముడికి. ఆ జీపు నేను నడిపేది. అప్పుడప్పుడు నేను నడిపేది. ఒకసారి నేను నడిపినా పోయి అక్కడ కాలేజీలో పెట్టిన సత్యనారాయణ గారికి ఇంటికి ఉంది. సాధారణంగా ఏదో తినపోతున్నాయి లేకపోతుంటే నేను పెద్ద మనయాత్రిగా సత్యనారాయణ దీపం తీసుకుపోతాను. దీపులా పాప పెద్ద మనిషి ఎక్కాడు. కొంత దూరం మా ఇంటికి కొంత దూరం పోగా, ఆ ఇంటికి కొంత దూరం పోగా బ్రేక్ ఫెయిల్ అయింది. ఇక కొంచెం దూరం పోతే రోడ్డు లారీలు ఇంకొక 10 అడుగులు పోతే నేను ప్రయాసపడి వచ్చి ఆ క్లచ్లో అవుతుందో క్లచ్ బ్రేక్ వదిలిపెట్టి క్లచ్ వేసేసి ఏదో సత్యనారాయణ గారు ఇట్లా నేను అంటున్నాడు లేదో అమ్మడు జరుపుకుంటూ నాకు ఏడుపు రావాలా నవ్వు రావాలా ఏం రావాలో తెలియలేదు. మొత్తం మీద ఆయన వల్ల ఇప్పుడు అది బ్రేక్ ఆకపోతే నేను తప్పు ఆయన వచ్చు, నా వల్ల ఆయన వచ్చు, ఆయన వల్ల నేను వస్తు. అంతే కదా. అంటే దేవుని కృప. ఆయన బచాయించి నేను బచాయించి అదొక అనుభవం. అంటే చెప్పవలసింది చెప్తున్నాను. ఒకరొకరికి ఏంటంటే ఎట్లాంటి అనుభవాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఏ విధంగా వస్తాయి అవి. ఇక అదే అయిపోయాక మా నాన్నగారు కాస్త భాషావేత్త, కవి కూడా, కవిత్వం రాస్తాం, జ్యోతిషం కూడా తెలుసు. అప్పుడప్పుడు సత్యనారాయణ గారితో పోయేవాడు మా నాన్నగారు.
అయినాక మా నాన్నగారు ఒకసారి ఒక పుస్తకం అంకితం ఇవ్వగలదా అడగకూడదు కానీ అడిగారా? ఎందుకోను ఇస్తాను అని అప్పటి వరకు అనే పుస్తకం ఏది రాయలేదు. చీరాల గౌడ అనే పుస్తకం ఏదో అదే శివలే అంతవరకు అది మనసు పెట్టుకున్నాడు. ఇస్తాను ఇస్తానని ఇక్కడ ఉండే పుస్తకం అది. ఏం చేసాడు, ఇలా పద్యాలు ఉన్నాయి కొన్ని, ఒక 2-3 పద్యాలు సత్యనారాయణ గారు మా నాన్నగారి మీద చెప్పినాయి. అయినాక 2-3 పద్యాలు నాన్నగారు సత్యనారాయణ మీద చెప్పినాయి. వెలిచాల కేశవరావు గారికి కరీంనగరం ఏం రాశాను. ఒక కవి గొప్పవాడని వధూళ్లను నలుగురు చెప్పుకోగా, నీతికి నిలబడ్డవాడని దేశము మొత్తము మీద పెద్ద మూత కలుగా, అంకితం మగు తత్కృతి ఒక్కడు గైకొనంగా కోరిక కలవాని వాణి కబరీగత నూనముగా చతలంచెదన్. బాగుంది సార్. అది ఒక్క చోటుకి వచ్చినాక ఏమన్నాయంటే, ఇగో వెలమవారిలోన వర్చాల కేశవరావు యుమరావు గలడు. ఇగో అందుకునే చెప్తున్నా ఏంటంటే యుమరావు అంటే ఏం చెప్పంటారా, పార్సీ పదం. యుమరావు అంటే నోబుల్ మ్యాన్ ని యుమరావు అంటే పార్సీలో. సత్యంగా గారికి ఉర్దూ తెలుసు, పార్సీ తెలుసు. 1000 పడగల 200 పదాలు ఉన్నాయి ఉర్దూ. 1000 పడగల ఉర్దూ పదాలు 200 పదాలు వెతుకుతాయి పట్టుకుంటా. కానీ ఉర్దూ తెలుసు, పార్సీ తెలుసు. కేశవరావు గారు నాన్నగారిని మంచి గాంభీర మనిషి. మా నాన్నగారు సురద్రూపి టాల్ మనిషి. చూసిండు, నోబుల్ మ్యాన్ ఆడలేదు. ఏమన్నాడు తెలుగు యుద్ధండు అది ఇది ఏది అయ్యో మన 5 పదాలు ఉంటాయి, అవి ఏమీ లేకపోలే. ఇది ఎందుకు చెప్తారంటే సత్యనారాయణ గారు ఎంత తమాషా ఆయన మనిషి అంటే, ఆ పదం పట్టుకొచ్చిందండి యుమరావు అని. అవును, మా నాన్నగారికి నోబుల్ మ్యాన్ అన్నాడు. ఆ నోబుల్ మ్యాన్ అనడానికి తాపత్రయపడి తెలుగు దొరకక ఆయన భాష, తెలుగు భాష పార్సీ పదమా, పార్సీ పదం. యుమరావు గారు అన్నాడు మా నాన్నగారు. ఇంకేం కావాలి నాకు, మా నాన్నగారిని కూడా రావడం. అంటే అది సత్యనారాయణ గారు పుస్తకాలలో ఎన్ని పదాలు వాడిండో అసలు. మా యూనివర్సిటీ స్కూల్ కానీ చోట అన్నా బుద్ధి ఉండాలి యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు. ఆయన భాష మీద పరిశోధన చేయమనండి. ఇప్పుడు పుస్తకాలు ఏకవీర మీద, వేపడల మీద 100 మంది చేశారు ఇంతవరకు. అవును, ఏకవీర. ఆయన భాష ఏంటి, ఈ భాష ఎట్లా వాడాడు, వాడక భాష అంటే సత్యనారాయణ గారి వాడక భాష అయింది. వాడక భాషలో వాడక భాష, సత్యనారాయణ గారి వాడక భాష వేరు. సత్యనారాయణ గారు వాడినంత వాడక భాష ఇంకెవరు వాడలేదు. సత్యనారాయణ గారు వాడిన తెలుగులో ఇతర పదాలు ఎవరు వాడలేదు. అంటే ఆయన తెలుగు రాగానే అంటే ఆయన భాషావాదే కానీ మౌఢ్యం పెరగదానే, భాష పెరగాలి. అవును, భాష పెరగాలి, అభివృద్ధి చెందాలి, వేరే భాషలు తెచ్చుకోవాలి. ఇంగ్లీష్లో అట్లా పెరిగింది. ఇంగ్లీష్లో రోమన్ ఉన్నది, ఉర్దూ ఉన్నది, అన్ని పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. అట్లా తెలుగు కూడా పెరగాలి. అట్లాంటి వాడు మనిషి ఆయన. మన వాళ్ళు తెలుగే ఉండాలి, తెలుగుగానే ఉండాలి, అట్లా ఎక్కువ పదాలు రావద్దు, అసలుగా మాట్లాడాలి. ఎందుకంటే అసలు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడి రావాలి రాకరా తెలుగు కదా. అంటే గంట బ్రాడ్ మైండెడ్ ఆయన. అంటే భాష పెరగాలి, అభివృద్ధి చెందాలి. ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఇతర భాషల నుండి కూడా ఏదో మనం సుసమానం కావాలి. అంటే ఏదైనా మంచి పద్ధతులు తీసుకోవాలి, మన పనులు చేసుకోవాలి. వాడు అట్లాంటి భాష గత బ్రాడ్ మైండెడ్.
వీళ్ళు అంటారు మూర్ఖుడు ఏంతో బాగున్నది అది ఏ మూర్ఖుడు అండి ఏంటంటే ప్రచారం అది. ఆయనకి బ్రాహ్మణవాది ఏ బ్రాహ్మణవాది బ్రాహ్మణుడు 10 సార్లు తిట్టాడు అవును 10 సార్లు మీరు బ్రాహ్మణులేనా బ్రహ్మతో తెలుసా 10 సార్లు తిట్టాడు ఎందుకు తిట్టాడు బ్రాహ్మణవాది కులవాదిగా భగవద్గీత తీసుకోండి అవును నేను ఒక పుస్తకం రాసా ఎట్లా కులవాది ఎట్లా బ్రాహ్మణవాది నేను ఒక పుస్తకం నేను రాసిన కాదు బ్రాహ్మణమే చేసుకోవాలి అవును శత్రువు చేసుకోవద్దు విషయం చేసుకోవద్దు మంగమే చేసుకోవడం అంటే ఏంటది ఎట్లా సత్యనారాయణ ఏ విధంగా నిర్వచిస్తారు మీరు అట్లాంటి వాడు అంత గొప్పవాడే మనిషిగా గొప్పవాడు ఒక కవిగానే కాదు ఒక మనిషిగా కవి కంటే ఎక్కువ మనిషి ఆయన మానవుడు ఉర్దూలో ఇన్సాన్ అంటారు అట్లాంటి వాడు మా నాన్నగారు కూడా ఎంతో రాశాడు ఆయన కొత్తగా తెలుపుకుని రాశాడు అయితే నేను ఎందుకు చెప్తుందంటే ఉమరావు అన్న పదాన్ని కోసం చెప్పాను ఇప్పుడు జయంతి పత్రిక ముందు గౌతమరావు గారు ప్రారంభించారు ఆ తర్వాత దాన్ని ఇప్పుడు జయంతి పత్రిక మొదలు సత్యనారాయణ గారు ప్రారంభించారు మొదలు శిక్షాస్త్రాలు గారు ప్రారంభించారు విజయవాడ ప్రారంభించారు అది కొద్ది రోజులు నడిచింది మాకు కొద్ది రోజులు నడిచినప్పుడు ఆయన నానా బాధలు పడ్డాడు నానా తిప్పలు పడ్డాడు బస్సులో తిరిగిండు సర్వీసులో తిరిగిండు 5 రూపాయలకు 2 రూపాయలకు 3 రూపాయలకు వేసిన తప్పకూడదు బంద్ అయ్యింది ఆయనది ఆర్థిక స్తోమత లేదు కదంతా బంద్ అయ్యింది బంద్ ఆయనకి కొద్ది రోజులు గౌతమరావు గారు నడిపారు ఒక 2 ఏళ్ళు ఆయన అవస్థ పడ్డు కింద పడ్డు మీద పడ్డు కొన్ని ఏళ్ళు అయిపోయినాక నేను చూసామన్నా అయితే ఒక తమాషా ఉంది సత్యనారాయణ అంటే నేను చదివి చెప్తున్నా ఇక్కడ సత్యనారాయణ గారు తన గురించి ఏం చేద్దామన్నా ఎంతనైతే అవసరపాలయ్యిండో ఏం చేసుకోదలుచుకున్నా అని ఆయన అవసరపాలు చేసిండ్రు లోకులు ఇప్పటికీ చేస్తున్నాం ఈ వాది ఆ వాది అట్లా ఇట్లా అని చెప్పి ఇప్పటికి కూడా ఆయన ఎంబడి పడ్డారు అట్లా ఆయన కష్టాల పడే నిష్ఠురాల పడే ఆయన కోసం చేసేవాడు కూడా అంతే అన్నారు అయితే నేను ఏంటంటే సత్యనారాయణ గారి గురించి ఎవరు తాపత్రయపడతారో ఎవరు చేతిలో పట్టుకుంటారో ఎవరు చేస్తారో వాళ్ళు కూడా అంతే అన్నారు గౌతమరావు వస్తాడు ఎందుకు అది ఎందుకు అన్నట్టు అది ఎందుకు వస్తారో ఆ కొండలు నన్ను కొండలు అనేవాడు కష్టాల ఇబ్బంది నేను ఊరుకోలేదు కరీంనగర్ కదా మక్కువ ఇప్పుడు 20-25 ఏళ్ళు అయింది అవును అయితే ఆయన పట్టుదలగలవాడు నడుతుండొచ్చు అంటే సత్యనారాయణ గారి కోసం సత్యనారాయణ గారి ఉన్న సమయంలోనే మీరు ప్రారంభించారా మీరు జయంతిని మళ్ళీ జయంతి బంద్ అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీరు స్టార్ట్ చేశారు 20 నేను జయంతి స్టార్ట్ చేసినప్పుడు విశ్వాసాన్ని పెట్టినప్పుడు ఫోటోలు చూడండి ఎంతమంది అంటే 100-200 మంది యోధాలు పెద్ద పెద్దవాడు మొత్తం 10 రాష్ట్రాల్లో ఉన్నవాడు అందరూ మొదలు జాయిన్ చాలా పెద్దవాడే ఫస్ట్ మీటింగు తమాషాలు చూడండి ఫస్ట్ మీటింగు విగ్రహావిష్కరణ అసలు ఇక్కడ హైదరాబాద్లో ఒక్క ఎన్టీ రామారావుకి చెల్లింది ఆ విగ్రహాలు పెట్టుకుంటా ఎందుకంటే ఆయనకి వెళ్ళింది అంటే చెల్లింది అంతే ఇంకోటి ఎవరికి తెలంగాణ ఏరియాలో ఆంధ్రులు పెట్టినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు సత్యనారాయణ గారి విగ్రహం లేదు ఇక్కడ ట్యాంక్ బండ్ చూశాను ఎక్కడ లేదు మరి ఎన్టీ రామారావు నేను సత్యనారాయణ గారి శిష్యున్నాను చెప్పుకుంటాను మరి ఎందుకు పెట్టలే అట్లా అన్నోడు ఎందుకు పెట్టాడు పెట్టలేదు నేను పెట్టేంత వరకు ఎవ్వరు ఏదో సాధించలేదు అసలు నేను పెట్టాలి ఎట్లా చేసి అటు ఇటు ప్రయత్నించిన అది ఎక్కడైతే నేను పెడతాను అంటే అక్కడ నెక్లెస్ అక్కడంటే పెడదాం అనుకోలేను వాడు అయితే అది కుదరలేదు కుదరకపోయిన వాళ్ళు ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి ఇక్కడ కొన్ని లైబ్రరీలో హాల్లో అటులో ఇక్కడ పెడదామని సజెషన్
హాల్ హాల్లో ఎవరన్నా పెట్టిన అవును. అది ఎక్కడ పెట్టినా ఎక్కడన్నా హాల్లో ఎట్లా పెట్టినా నేను కింద పడి అప్పుడు ఎవరినో బట్టి నా చెప్పే సత్యనారాయణ గారి పని తిప్పండి. సత్యనారాయణ గారు 1000 పడాలని ట్రాన్స్లేట్ చేసినా కదా, దానికి నేను తిప్పల్లో పడ్డాను, ఇప్పటికీ పడుతూనే ఉన్నాను. విన్నరా ఏంటంటే అందులో అది ఉన్నది, అందులో ఇది లేదు, ఆ పదం ఇట్లా లేదు, అదే ట్రాన్స్లేషన్ ఏమన్నారు సత్యనారాయణ అన్నారు. ఓహో ఓహో ఈ మధ్య రంధ్రాన్వేషణ చేస్తున్నట్టున్నావు నువ్వు, వాటెవరి పట్టినట్టున్నావు నువ్వు, అసలు పెట్టే వాటెపడి పడినట్టున్నావు అంటే కొన్ని తప్పులు ఆయన అన్నాడు. అనో వల్ల తప్పకుండా కొన్ని తప్పులు ఉంటాయి. ఇక వీళ్ళు ఇప్పుడు కవి ఆత్మని పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు కదా. సత్యనారాయణ గారు లాంటి వాడిని పట్టుకోవడం అనేది అంత మామూలు కాదు కదా. ఈ మనవాడు దానిలో అక్కడ పదములు ఇట్టేయకుండా, అక్కడ ఇట్టేయకుండా, ఇక్కడ స్థూలంగా చూసుకోవాలి. స్థూలంగా స్పిరిట్ ఉందా లేదా అని వచ్చాయి. మక్కికి మక్కి పదానికి పదము కలవయండి వినలేదు. నాన్న తిప్పుడు పడ్డా. డబ్బు 6 లక్షలు తగలేసిన, 6 లక్షలు అయింది ఆ పుస్తకాలకు. ఆయనకు ఇప్పటికి కూడా ఏదో వాళ్ళకి తృప్తి లేదు. నేను చేసుకుంటే అమ్ముకోండి, నాకు పైసలు కలేదు. డబ్బు తీసుకోండి. మీరు ఇప్పటివరకు ఏ పుస్తకం అమ్మారు? ఏం అమ్ముడు పోతున్నాయి, నా పెన్షన్ అంతా దానికే పోతుంది. నేను ఏం అమ్ముకుంటున్నా, నాకు ఏమవుతుంది? ఇంత పెద్ద పుస్తకం ఇప్పుడు ₹1,00,000 పుస్తకం, ₹1,50,000 అవుతున్నాయి. సాహిత్యం తయారు చేస్తున్నా. అయితే అట్లా సత్యనారాయణ పని ఏది పట్టినా కానీ ఆయన జీవిత కథ రాస్తేనే అందులో ఎన్నెన్ని తిప్పలు పడ్డాడో, ఎవరెవరితో ఎంత తిప్పలు పడ్డాడో, ఎవరెవరి తిప్పలు పెట్టాడో రాసిండు కదా. అవును, రాసిండు. అక్కడక్కడ సత్యనారాయణ గారు ఎవరెవరితో ఎన్నెన్ని తిప్పలు పడ్డాడో రాసిండు. మరి మేము కూడా అంతే అట్లా తిప్పలు పడుతున్నాం, అయినా చేస్తున్నాం. అట్లా ఏంటంటే ఇప్పుడు 25 ఏళ్ళు అయింది. మొన్నటి రోజంతా చూస్తే కదా సభ. అవును, పెట్టాము, మంచి సంచిగా పట్టుకొచ్చాము, చేస్తాం. నేను బతుకున్న తప్ప విశ్వనాథ సాహిత్య పీఠం అని చెప్పేసి కేవలం విశ్వనాథ్ గారికి పరిమితం కాకుండా అనేక మంది రచయితలను, అంతర్జాతీయ రచయితలను కూడా మీరు పరిచయం చేశారు జయంతి ద్వారా. ఒకటి ఏం చేసినామంటే సత్యనారాయణ గారి ఈ జయంతి అనే పత్రిక మొదటి తెలుగు పత్రికనే, కానీ ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ 4 భాషలకు ఎక్స్టెండ్ చేసినాం. అయినాక అనువాదాలు ఎక్స్టెండ్ చేసినాం. అట్లా అనువాదాలు 4 భాషలు. ఎవరి భాషలో ఎవరు చాలా మంచి వ్యాసం రాస్తే, మంచి వ్యాసం ఉంటే హిందీలో తీసుకుంటాం, ఇంగ్లీష్లో తీసుకుంటాం, ఉర్దూలో తీసుకుంటాం. మంచి వ్యాసం కావాలి. ఏం రాసిండు, దేని మీద రాసిండు, ఎవరి గురించి రాసిండు, అది మాకు నచ్చితే ఎంతో వేస్తాం. అట్లా వేస్తాం. తెలుగు పత్రిక మాత్రమే కాదు, 3 డైమెన్షన్. మీ సాహిత్యం గురించి, మీ సాహిత్యం మీరు విశ్వనాథ వారి సెక్షన్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు మీరు రచించిన రచనలు, అనువాదాలు కానీ, మీ సొంత రచనలు కానీ, కృషి నేను చెప్పనా మీకు నా గురించి, నా సాహిత్య కృషి గురించి. నేను తెలుగు అకాడమీకి వచ్చేంత వరకు నాకు తెలుగు రాయడం రాదు, తెలుగు మాట్లాడడం సత్యం రాదు. ఏదో మాట్లాడడం, మామూలు మాట్లాడడం. నన్ను తెలుగు అకాడమీకి డైరెక్ట్గా వచ్చాను. అది వాళ్ళ శ్వాసమే నన్ను వేయడం. ఎందుకంటే అది దానికి కథ ఉన్నది. నాకున్న డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పడక ఆమెకు పోతే ఆమె చెప్పుకుంటే కొండలరావు గారితో నాకు చేత కాదు, అయితే ఆయన నమ్ముతారు లేకుంటే నన్ను నమ్ముతారు అంటే అప్పుడు నన్ను డీసీఐలో తెలుగు అకాడమీ డైరెక్టర్ వేసాను. అట్లా వచ్చి పడ్డా నేను అక్కడ. మీరు ఉన్నప్పుడే బూదరాజు పోరంకి చెప్తాను అండి. అయితే పోతూ ఆయనే వెంకారెడ్డి అంటే నాకు ఎవరు కొండరావు గారు మీరు ఎక్కడికి పోతున్నారో మీకు ఏర్పాటరా అన్నాడు. అగ్రహారం అదొక అగ్రహారము, మామూలుది కాదని నా కేసులు పెట్టిండు. బుధవారం ఈయన కేసులు పెట్టిండు, నాకే అగ్రహారం అట్లా అట్లా అంటే పోయినా
చూస్తే నిజంగానే రాను. అయితే ఉంటే నాకు దాని నేను పెద్ద పార్టీ పెద్ద ఎప్పుడు పట్టుకోలేదు. ఆగ్రా కరీంనగర్ కాలేజ్ ఇతర కాలేజ్ 3 మంది బ్రాహ్మణులు ఉండే నాగర నేను తెచ్చుకున్నా, వాళ్ళని అపాయింట్ చేసుకున్నాడు. స్వతంత్ర సుప్రసన్న గారు మన సముద్రం ఎట్లా వచ్చాడు, వచ్చాడు, వీళ్ళందరూ ఎట్లా వచ్చాడు, ఆంధ్రుడే ఆయన బ్రాహ్మణుడు కూడా. అయితే మాత్రం నేను అట్లా ఎప్పుడు కూడా. కానీ ఏమైంది అక్కడ, నేను పోయినాక అక్కడ పత్రిక, తెలుగు పత్రిక ఉండే, అది మాసపత్రిక. ఆ పత్రిక పనులు చేస్తున్నాడు వాడు. ఆ పత్రిక నాకే తీసుకొస్తే నేను చూసా. చూస్తే అంత అది సాహిత్య పత్రిక తెలియలేదు. అది ఏదో అంత గదివడం అంత ఏదో అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి అంత వాటి మామూలు పత్రిక లాగా ఉంది. ఇదే పత్రిక, ఇదే సాహిత్య పత్రిక, ఇది నేను సంపద చేయటం లేదు, ఆర్టికల్స్ లేవు, ఏం లేవు అని ఏమన్నట. నేను చేపడతాను. అదే దుస్సాహసం మళ్ళా మన కరీంనగర్ ఉంది కదా. అయితే తెలుగు పత్రికకు సంపాదకుడు ఆయన, నేనే నాయకునే. మరి సంపాదకుడు అయితే తెలుగు రావాలి, తెలుగు రావాలన్నా, అది సాహిత్య తెలుగు రావాలన్నా, వంట తెలుగు కాదు, సాహిత్య తెలుగు రావాలన్నా. చూసినా ఏంటంటే అటు ఇటు నా తెలుగు కిందపడి మీదపడి కిందపడి మీదపడి మొత్తం మీద సాధించుకుంటా పోయినా. ఆ కాలంలో అట్లా సాధించుకుని పోయే టైంలో సంపాదకీయాలు రాయడం మొదలు పెట్టాను. నేను రాసిన సంపాదకీయాలు 2-3 గ్రంథాల్లో వేసిన వాడు. నేను రాసిన సంపాదకీయాలు అంత ప్రామాణికమైన సంపాదకీయాలు రాసిన. ఆయనకి తర్జుమాలు మొదలు పెట్టాను, మొదలు తర్జుమాలు చేశాను. ఏం తర్జుమా చేసిన, గీతాంజలి రాశాను. అలాగే అమృత గుజరాత్ మొదలుపెట్టాను. మొదలుపెట్టి కొద్దిగా రావడం, భాష కొద్దిగా రావడం మొదలుపెట్టింది. కొద్దిగా అవస్థపడినా కొద్దిగా వస్తుకుంటూ పోయినా. అట్లా నేను అనువాదంతో మొదలుపెట్టాను. అర్థం అసలు మొదలుపెట్టా. 30-35 పుస్తకాలు నా వచ్చి, ఒక 12 పుస్తకాలు పెట్టి ఈ తర్జుమా 12 మందిది, 12 మంది రచయితలది అనువాదం. ఏం చేసినట్టే నా తెలుగు కవితలన్నింటినీ ఒక పుస్తకం వేసిన, ఇంగ్లీష్ కవితలన్నింటినీ ఒక పుస్తకం వేసిన, ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ అన్ని ఒక పుస్తకం వేస్తున్నా. అట్లా 30-32 పుస్తకాలు వచ్చాయి. ఒకసారి 6 పుస్తకాలు ఆవిష్కరణ అయింది ఇక్కడ ప్రెస్ క్లబ్లో. ఆవు సంస్థలు వచ్చాడు, భద్రరాజు వచ్చాడు, చేరా వచ్చాడు, ఎంతమంది వచ్చారు. నేను ఒకసారి 6 చేసినా, ఒకసారి 5 చేశాను. ఈ 6 ఆవిష్కరణలకు 5 ఆవిష్కరణలకు పెద్ద వాళ్ళు వచ్చారు. అందరూ మాట్లాడు, కోటేశ్వరరావు మాట్లాడాడు, నాన్న కృష్ణకుమారి మాట్లాడేది, పెద్ద వాళ్ళు మాట్లాడారు. అంటే నేను పెద్ద సాహిత్యవేత్తలు పెద్ద పండితుడని కాదు నేను చెప్పేది. నేను రాసేదంతా నా అనుభవమే, పాడితే కాదు. నేను స్కాలర్ని కాదు, కానీ నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో. ఇది నా తెలుగు, ఇవి నా ఇంగ్లీష్. కృష్ణకాంత్ అన్నీ కలిపి ఒక నిమిషం. ఇది అన్నీ కలిపి ఇంగ్లీష్ ఒక నిమిషం, మొత్తం ఇంగ్లీష్. ఇప్పుడు అనువాదాలు వేస్తున్నారు. దీంట్లో ఒక పుస్తకం అది ఉర్దూ కూడా ఉన్నది. ఇది నా ఉర్దూ, నేను రాసిన ఉర్దూ. మీరు రాస్తారు? చేశారు. ఉర్దూ పుస్తకం నేను రాసుకుంటాను. నాకు ఎంతో హిందీ వచ్చు. మోసీ అనే పుస్తకం హిందీ నుంచి రావడం చేసిన. అయితే నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఉర్దూ బాగానే వచ్చు, హిందీ కూడా వచ్చు, 4 భాష. సంస్కృతం. సో అట్లా తెలుగు అకాడమీ వల్ల నేను తెలుగు కొంత నేర్చుకున్నాను. అప్పటి నుండి నా సాహిత్య కార్యక్రమం ఇప్పుడే నడిపిస్తున్నాను బట్టి ప్రతిరోజు. కానీ చెప్పేది ఏంటంటే, నేను మెయిన్ స్ట్రీమ్ అని కాను, రీసెర్చ్ చేసి పాండిత్యం సంపాదించి చేసేవాడిని కాను.
భాష మీద బాగా పట్టున్నవాడిని కూడా కాను. కానీ నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, కొన్ని అనుభూతులు ఉన్నాయి, నాకు నాకైనా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నా ఆలోచనలు అవి నావే, వాటిని నేను చెప్పాలి కదా. అవును, నా ఆలోచన ఏంటి చెప్పాలి కదా. మీరు అడిగినాడు కొండల గారు మీరు ఆలోచన, నా ఆలోచనలన్నీ సాంఘిక ఆలోచనలే, సంఘ సంస్కారం ఆలోచనలే. నేను వివేకానందాన్ని బాగా చదువుకున్నాను, కృష్ణ గీతాన్ని బాగా చదువుకున్నాను, దేశభక్తుల్ని, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఉర్దూలో ఖయాలాత్ అంటాం, ఖయాలాత్, ఐడియాస్. చాలా మందికి 2 విషయాలు తెలియదు నా గురించి. అది మీకు కూడా ఇప్పటివరకు నేను చెప్పాలా. ఒకటి, నేను ఫ్రీడమ్ పెట్టడానికి తెలియదు. నేను జైల్లో ఉన్నాను, 2-3 సార్లు దెబ్బలు తిన్నాను, దళాల్లో ఉన్నాను, అటాక్స్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా చాలా తెలియదు. అయిందా? అదొక చాప్టర్ నాది. నేను విజయవాడలో ఉన్నాను, బర్రషాలో ఉన్నాను, చాందాలో ఉన్నాను, నేను ఎదురుపాలెం పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ అటాక్ లో ఉన్నాను, బెల్లంపల్లి స్టేషన్ అటాక్ లో ఉన్నాను, 6 మాసాల మన లక్ష్మీపేట ఏరియాలో జైల్లో ఉన్నాను, వారం రోజులు చెంచలగూడ జైల్లో ఉన్నాను, సత్యాగ్రహాలు చేశాను. ఇవన్నీ వరకు నాకు దేశమైతే ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇవన్నీ సంస్థలు ఎందుకు సాంఘిక భావంగా చేసుకుంటాను? నాకు ఈ సాంఘిక భావం ఎక్కడిది? ఈ దేశభక్తి భావం ఎక్కడిది? నేను వందే మాత్రం పిల్లలు అక్కడ. అవును, ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నేను నిజమైన దేశభక్తుని, కరోనాలో పట్టుకున్నా, దళాల్లో ఉన్నా. ఒకసారి నేను బలాస మన విజయవాడ నుండి వలస శనిగారు పట్టుకొని పోయినా, ఓపెన్ శనిగారు ట్రైన్ అవ్వని ఒక్కడిని అర్థం ఉండి సాహసింది. కనుక వాటి వలన వచ్చిన దేశభక్తి నాకు క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఇన్స్టిట్యూషన్ లో నేను క్రమశిక్షణ మొదలు. అవును, క్రమశిక్షణ లేకపోతే నాకు ఉండగా లేదు. అది మీ ఆర్గనైజింగ్ తెలుసు, అన్ని అంతే. మీ ఆర్గనైజింగ్ సిస్టమాటిక్ ఆర్గనైజేషన్ మంచి భావాలు మగవాడి. దీనిలో ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. అంటే నా భావాలు ఏంటి, నా సొంత భావాలు. అవును, ప్రతి విషయం గురించి చెప్పిన. కళ అంటే ఏంటి, మ్యూజిక్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి చెప్పి. మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని చేశారు కదా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, కిన్నెరసాని పాటల విషయంలో కానీ, మిగతా వాటి విషయంలో కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ చేయడం. 2-3 విషయాలు చేశాం. ఒకటి కిన్నెరసాని పాటలు, స్వాతి అలానే డాన్స్ ప్రోగ్రామ్ పెట్టినాం, చేసినాం. రవీంద్ర భారతిలో చేసినాం, బాగా చేసినాం. ఇంకోటి విశ్వశర్మ ఇంగ్లీష్ చదువు, విశ్వశర్మ ఇంగ్లీష్ చదువులో నాటకీయం చేయించాం, సిఎస్ రావుతో చేయించాం, డబ్బులు చేయించాం. దాన్ని నవలను నాటకంగా తయారు చేయించాం. ఆ నాటకం వేయించాం రవీంద్ర భారతి, నాటకం వేసాం. అయినాక ఇంకా ఇంకోటి ఏం చేసామంటే మేము 3 చేసామండి. విశ్వనాథ వారి పుస్తకాలు ఒకటి లెజెండ్ పబ్లిష్ చేసాం, చాలా పెద్ద పుస్తకం. అది 1000 పడగలు ట్రాన్స్ఫర్ చేయించాం. అలా కథలు ట్రాన్స్ఫర్ చేయించాం. అలా కిన్నెరసాని పాటలు మళ్ళీ చేయించాను. దాన్ని ఆడియో కూడా చేసినట్టున్నారు, దాన్ని ఆడియో క్యాసెట్ కూడా చేసినట్టున్నారు. కిన్నెరసాని పాటలు, కిన్నెరసాని పాటలు శారదాలో ఉండే తెలుగు యూనివర్సిటీలో ఆమె చేసింది. కానీ దానికంటే కూడా వైజాగ్ శారదమూర్తి గారు ఉన్నారు కదా, అవును, ఆయన కూడా చేయించాడు. అవి నా దగ్గర ఉన్నాయి. గౌతమరావు గారి పద్యాలు కూడా ఉన్నాయి, అవునా, కసెట్స్ ఉన్నాయి. కానీ వాటి కొద్దిగా మంచిగా చేసి కొద్దిగా ప్రకరణం కొద్దిగా చేసుకోవాలి. మీరు చేస్తారంటే ఆల్రెడీ కొన్ని నేను పెట్టాను ఆల్రెడీ నా ఛానల్. గారు ఒక్కటే నేను ఏంటంటే గౌతమరావు గారి పద్యాలు అంటే చాలా మందికి ఇష్టం. అవును, నిజం. అది ఆయన దగ్గర ఉన్నాయి, కానీ ఏ క్రమంగా ఉండనో ఎట్లా ఉండనో అవి ఉన్నవో లేవో నాకు కూడా పూర్తి తెలియదు. చెకప్ చేసుకుని లేకపోతే వాటిని నా దగ్గర యుద్ధకాండ ఉంది. యుద్ధకాండ ఒక 10 క్యాసెట్లు ఉన్నాయి, దానిలో కొన్ని నేను పెట్టాను ఆల్రెడీ. మనం ఇద్దరం కంపేర్ చేసుకుందాం. నువ్వు ఒక సెట్ తీసుకున్నాను, నాకు సెట్ తప్పకుండా. అది ఆ విషయం గౌతమ్ గారి పద్యాలు ఒకటి,
మేము చేసి నేను క్యాసెట్ల నుంచి డీకోడ్ చేసేసి ఆ. సిస్టమ్ లోకి మొత్తం తీసి ఒకటి అది చేసాం. అట్లా ఏంటంటే చాలా పుస్తకాలు తీసుకొచ్చామండి. ఈ పుస్తకాలు సత్యనారాయణ కార్యక్రమాలు కూడా, పోతే భాషా పరిరక్షణ అని పెట్టి విశ్వనాథ సాహిత్య పీఠం వైపు నుండి 5 చోట్ల పెట్టినాం. మహబూబ్నగర్లో, వరంగల్లో, కరీంనగర్లో, హైదరాబాద్లో, శ్రీ 5 చోట్ల సభలు నిర్వహించాం. ఒక్కో చోట 300 మంది, 400 మంది, 500 మంది వచ్చారు భాషా పరిరక్షణ. అవి కార్యక్రమాలు చేశాం. అట్లా కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు మొన్న సంవత్సరం తక్కువ సంవత్సరం మామూలుగా చాలా పెద్ద సదస్సు, చాలా పెద్ద సదస్సు. అంటే మీ నాకు ఏ రాదు కానీ మీ ఊళ్ళో చేసినట్టు ఇంకా పెద్దగా చేస్తారు. అయ్యో, మీలాగా ఎవరైనా చేయలేము సార్, మీలాగా చేయడం సాధ్యమే కాదు. ఏదో అవస్థ పడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. ఇంకొక కోరిక ఉంది, చెప్తే కదా సత్యనారాయణ గారికి ఏది తెచ్చుకున్నా కానీ కుస్తీలు పట్టాలి, పొందాడాలి, అవస్థలు పడాలి. కరీంనగర్లో ఎస్ఆర్కాల ముంగట సత్యనారాయణ గారి విగ్రహం మీరు పెట్టగండి కానీ మీతో మాత్రం చెప్తున్నాను. నేను కట్ చేస్తాను. విగ్రహావిష్కరణ చేయించాలి. ఆయన ప్రిన్సిపల్గా పనిచేశాడు కదా అక్కడ. అవును, అదొక కోరిక ఉంది, ప్రయత్నం చేస్తాను, చేయిస్తానని అనుకుంటున్నాను. చెప్పండి, ఇంకేం అడుగుతారు? ఇంకేం లేదు సార్, మీతో మాట్లాడుతూ ఉంటే అసలు టైము తెలీదు, ఏది తెలీదు. అది ఎంత మాట్లాడినా తరగదు అది. అందులో ఇప్పటికీ మీ అలసిపోయేటట్టు చేశాను ఇంతసేపు మాట్లాడించి. చాలా సంతోషం సార్ మీతో మాట్లాడి. నన్ను వేడి ఇంట్లో పెట్టి పట్టకపోయారు. 6 మాసాలు నేను జైల్లో, వారం రోజులు చంద్రబాబు జైల్లో. చిప్ప కడుపుతో పట్టుతో తిన్నా, ముగ్గుడు వేసుకొని తిన్నా. ఇవన్నీ అనుభవించాను నేను. చాలా సంతోషం సార్, ఈ రోజు మీతో హ్యాపీగా. నేను రియల్ ఫీల్ పెట్టాను. అవును, అందుకే గద్దలు పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్, సంతోషం. పర్వాలేదా? చాలా అద్భుతంగా ఉంది. కొద్దిగా ఎయిట్ చేసుకోండి. నేను చేసుకుంటాను, ఎందుకంటే నేను ఏదో ఇష్టపూర్వం మాట్లాడతా కదా. ఆల్రెడీ గంటన్నర అయిందా? గంట బాగా వచ్చింది. ఇంతపూర్వం బాలశ్రీనివాసమూర్తి చేసినాడు, అది మీకు పంపించాను. నేను పంపించాను, బాగా చేశాడు, గంటసేపు వచ్చింది. అది కూడా అది నా బాల్యం ఎక్కువ. నాకు అందుకనే బాల్యం కంటే కూడా దీని మీద చేయాలని ఉంది. మీ అసలు కార్యక్రమం, మీరు చేసిన పని ఏంటో నాకు తెలియాలి, అది ప్రధానంగా అనుకున్నది. చేశాను, చాలా పుస్తకాలు చదివిన ఆయనే కూడా. నేను ప్రతి పుస్తకం ఉండాలని చేసుకుంటా. నేను ఆయన మూఢత్వం కాదు అది అని చెప్పి నేను పుస్తకం రాసిన. 5-6 విషయాల గురించి రాసిన. ఈయన బ్రాహ్మణత్వం కాదు, ఈయన కులతత్వం కాదు, ఈయన మూఢత్వం కాదు, ఎందుకు కాదు, ఎట్లా కాదు చెప్పి ఎవరు రాసినారండి. ఎవరు ఇప్పటికి కూడా అందరికి ఆశ్చర్యం. విశ్వాస పేరుని పెట్టుకున్నా, అతను చాలా గొప్పవాడని పెట్టుకుంటా. కానీ ఒక్క విశ్వాస ఎక్కడ ప్రతిభ ఉంటే వాళ్ళకి అందరికీ కూడా తీసుకొచ్చుకోలేదు. నేను విశ్వాస ప్రతిభావంతుడు. అవును, వేరే వాళ్ళే తీసుకున్నారు. ఎంతమంది చేశారు? గాలిం మీద నిఖిలేశ్వర్, భూమయ్య, వీళ్ళందరూ ఎవరు సత్తారా? అంతే మరి. నాకేం కావాలండి. ఎవరు అన్నారు ఏంటంటే, ఇక్కడ సోలనే అన్నది. ఎవరో అన్నారు, ఏమనంటే ఈయనకి ఎందుకు, ఈయనకు కృష్ణకుమారి ఒకటి అన్నది, ఇంకోవారి కూడా. ఈ కొండరావు సార్కు ఎక్కడ అందంగా పడితే అక్కడ ఆగిపోతాడు. కృష్ణకుమారి నాకు కూడా చెప్పండి, మా అమ్మ వాళ్ళందరూ ఉంటారు అక్కడ. ఈ కొండరావు గారికి ఎక్కడ అందంగా పడితే అక్కడ ఆగిపోతాడు. ఏదో రాయాలనుకుంటాడు, ఏదో చేయాలనుకుంటాడు. ఇంకోనండి, ఆయనకు కావాల్సిన ప్రతిభ. అది ఎక్కడ ఉండదు. అది తుర్కాల కానివ్వండి, తెలుగాల కానివ్వండి, హిందీ వాడు కానివ్వండి, మరాఠీ వాడు కానివ్వండి, ఎవరైనా కానీ ఆయనకు కావాల్సిన ప్రతిభ. ఆయన ముంగోడు నాడు ప్రతిభావంతుడా కాదా? సత్యుడు బతికుడా కాదు. ఈ సారుకు సత్యుడు బతాలి. సత్యుడు ప్రతిభావంతుడు, సత్యుడు కూడా ప్రతిభావంతుడు. అది సత్యుడు గురించి రాయదా? అయితే మన ఎవరి గురించి రాయద్దు. అదే ప్రతిభావంతుడే. అప్పటి వాడు కావచ్చు, ఇప్పుడు వాడు కావచ్చు. ఇప్పుడు వాడు ప్రతిభ చేస్తున్నా, అప్పుడు వాడు ప్రతిభ చేస్తున్నా.
తప్పే ఉన్నారు. కొందరు అట్లా అంటారు ఏంటంటే అవి ఎప్పుడు పొద్దున్నాకే చచ్చోళ్ళు దొరుకుతారు. చచ్చోళ్ళు దొరికిందే నారాయణ చేసిన ఎంతమంది ఎవడేసాడు అక్కడ పుస్తకం తీసుకురావా ఎవడే చెప్పాను. ఈ రెడ్లు ఇంతమంది మాట్లాడతారు కదా, ఈ రెడ్డి కూడా వస్తుంది ఇక్కడ ఇక్కడ అది తీసుకురా. ఇంత ఇంత బాబా ఇంత చేయలేదు మరి కులం కులం అంటారు. అవును నిజం అది. నాకెందుకు కులం? ఎంత అద్భుతమైన పుస్తకం. ఆయన మీద వచ్చిన అద్భుతం ఇది ఒక్కటే. అంత ఇంత మంచి పుస్తకం, అద్భుతమైన పురం వేసినా కదా. అవును. దీనిలో ఎంత నిర్భయం చేస్తాను నీకు. నేను ఏమన్నా చేయబడా నేను ఏమి అనదలుచుకుంటానో అంట ఊరుకోను. అయితే మహాకవి అని అనకూడదు. రాని భాష సంపాదించిన భాష. ప్రతి వాడిని మహాకవి అంటున్నారు. రాని కూడా గొప్ప కవి, మహాకవి కాదు. ఇగో ఇగో మనం కవి, సుకవి, గొప్ప కవి, మహాకవి. మనం సుకవి అని పదాన్ని మంచి కవి అని అర్థాలు వాడతాం. ఇక్కడ ఒకడు కవి కావడానికి కావాల్సిన పదవులు ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉండవు. కానీ కనీసం ఇవైనా మనం ఒకరి మహాకవి అంటే వెంటనే మనకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు లాంటి వారు జ్ఞాపకం వస్తారు. మరి వారి లాంటి వారు కాదు, కానీ వారి దరిదాపుల వారు ఏమందా మనం. అవును. నారాయణ దాంట్లో రాశాను. అలాంటి వారిని గొప్ప కవులు అని అందాం. బాగుంటుందని సినా గారిని గొప్ప కవి అని అంటున్నాను. నేను మా కవి అన్నా. మంచి మాట అన్నారు సార్, నిజంగా. అన్నా అది రాయడానికి ధైర్యం కావాలి. ఇప్పుడు ధైర్యం కావాలి. ఎవడత్ర ఇట్లా ఎవరు రాయాడు అయినాక ఇక్కడను సినాయ గారికి గొప్ప కవి అని వాడితే ఏ తగాదా లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. సరిపోయింది. గాఢగా రాసిన అదే కనిపిస్తుంది సార్. పోయిందాను బతుకుండా రాసిన పోయిందాను. ఏమంటాడు నన్ను ఏమంటాడు? నేను అంటే నన్ను ఏం చేయాలి? ఆయన చూసారా సార్ ఇది? నేను ఇంకెక్కడో ఇల్లేండి ఎక్కడ ఉన్నది. ఏంటంటే నాకు నాకు ఇది క్లాస్మేట్. ఇద్దరం ఒక టైంలో చదివి హై స్కూల్. ఏదో ఉన్నదా అది. ఈయన నాకు క్లాస్మేట్ కూడా కాదు, క్లాస్మేట్ కూడా రాసిన. అది నేను ఒక్కనే రాయగలుగుతాను. అలా నేను రాత్రి అనుకుంటాను. ఇంకోటి అంటే వాడు అనుకుంటాడు.